శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, రుణం తీరిపోతే ఇద్దరి తరపున నుండి రుణం తీరిపోతుందా, లేక తండ్రిది తీరిపోయిన కొడుకు రుణం ఉంటాడా? ఇంకొక ప్రశ్న వీరిదే, ఆడపిల్ల పెళ్ళయ్యాక అత్తమామల్నే తల్లిదండ్రులుగా భావించుకొని చూసుకోవాలి, అలా తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలి అంటారు. కానీ మన మనసు వేసుకున్న ముద్రలో తల్లి తల్లే, తండ్రి తండ్రే. మనం అత్తమామల్ని ఎంత బాగా చూసుకున్నా వాళ్లలో తల్లిని తండ్రిని ఊహించుకోలేము. ఇది మన మనసుకి చెప్పుకునే విధానములో ఉంటుందా? ఆడపిల్ల మనసులో తల్లిదండ్రుల నుండి పొందిన ప్రేమని, ఆ రుణాన్ని తీర్చుకునే అవకాశం ఏది? వీరు ఈ ప్రశ్నలు వేయడానికి కారణం ఏంటంటే, 1448వ శీర్షిక రుణానుబంధములు అనేటువంటి శీర్షిక ఒకటి చెప్పుకున్నాం. కర్మలో జన్మలో ఇవన్నీ అందులో 1448 రుణానుబంధాలు. ఎవరో ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నలో ఏదో సమాధానంగా ఒక శీర్షిక చెప్పుకోవడం జరిగింది. ఆ శీర్షిక విని సోదరు వెళ్ళి ఈ ప్రశ్న వేశారు. అందులో రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాం అనేటువంటి పూర్వీకులైనటువంటి పెద్దలు చెప్పినటువంటి విషయాన్ని ఆధారంగా చేసుకొని మాట్లాడటం జరిగింది. ఎందుకంటే అసలు ఈ రుణాలు అనేవి నిరూపించటానికి వీలు లేని సత్యాలు. అయితే ప్రపంచంలో గమనించి గ్రహించగలిగితే చుట్టూ కనపడుతూ ఉంటాయి. ఇది గమనికలో బాగా గమనిక ఉండాలి, జ్ఞానం ఉండాలి, ఏం చేస్తే ఏం జరుగుతుంది అనేది తెలిసి ఉండాలి. అలా గమనికలో మాత్రమే ఇది అర్థమవుతుంది. అలా గమనించినటువంటి మహాత్ములు చెప్పిన సత్యాలు ఇవి. అయితే ఇందులో బ్రీఫ్గా ముందు అసలు ఈ రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాం అంటే ఈ శీర్షిక వినే వాళ్ళకి కొంత క్లుప్తంగా అర్థం అవడానికి ముందు బ్రీఫ్గా చెప్పుకుందాం. ఇది మహాత్ములు చెప్పారు ఏమని అంటే, రుణానుబంధ రూపేణ, రుణము అంటే బాకీ అనేటువంటి బంధాన్ని అనుసరించి, రుణ అనుబంధము అంటే అప్పుని అనుసరించి వచ్చిన బంధము, రుణానుబంధము రూపు. ఇది అంటే బాకీని అనుసరించి వచ్చిన బంధము. బాకీ అంటే ఏంటి? మనం వాళ్ళకి బాకీ ఉండొచ్చు, వాళ్ళు మనకు బాకీ ఉండొచ్చు, ఏదైనా బాకీ ఉంది అక్కడ. మనం బాకీ ఉంటే అది చెల్లిస్తానికి వస్తాం, వాళ్ళు బాకీ ఉంటే మనకి చెల్లిస్తానికి వస్తారు. అలా రుణ అనుబంధ రూపేణ అంటే అనుసరించి వచ్చిన బంధము రుణానుబంధము రూపేణ, ఆ రూపంలో పశు పత్ని సుత లయాం. పశు అంటే మనకు సంబంధించి మన దగ్గర ఉండేటువంటి జంతు ప్రపంచం మొత్తం, పశువులు జంతువులన్నీ. పత్ని అన్నప్పుడు భర్త భార్య రిలేషన్స్ అన్ని. పశు పత్ని అన్నప్పుడు పశువులు అన్నప్పుడు అనేమో జంతువులన్నీ, పత్ని అన్నప్పుడు మనుషులందరూ, సుత అన్నప్పుడు పిల్లలు, సుతులు అంటే పిల్లలు, మొత్తం మానవ జాతి అండి. పత్ని సుతులు అంటే మన రిలేషన్స్ అన్ని, తల్లి తండ్రి అక్క చెల్లి అన్న తమ్ముడు స్నేహితులు ఎవరైనా కలవండి. సుత లయం అంటే మొదలగు వారందరూ, అంటే నీకు ఇప్పుడు కలిసేవారందరూ. ఇప్పుడు ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారండి ఇప్పుడు ప్రజెంట్. ఊరికి అంటే ఉజ్జాయింపుగా చెబుతున్నా. ఇందులో అందరూ మన కలవరుగా, మనకెవరో కొందరు తటస్థపడతారు మన జీవిత గమనంలో. ఆ తటస్థపడే వాళ్ళలో కొందరు మన చేత చేయించుకుంటారు, కొందరు మనకి చేస్తారు. కొందరు మనతో చెడుగా ఉండి బాధ పెడతారు, కొందరు మనతో మంచిగా ఉండి సాయం చేస్తారు. ఇలా రెండు వైపులా జరిగేది అంతే, మంచి చెడులు, పిచ్చిపుచ్చుకోవటాల్లో లాభ నష్టాలు. అయితే లాభ నష్టాలు అన్నప్పుడు ఇప్పుడు ఇది చూస్తున్నాం మనం. మహాత్ములు ఏం చెప్పారంటే ఇవన్నీ కూడా గతము నుంచి ప్రాసెస్ అవుతూ ఉంటాయని చెప్పారు. అంటే గతము నుంచి ఎందుకు ప్రాసెస్ అవుతాయి అంటే, లాజికల్గా ఆలోచించినప్పుడు మనిషి ఒక జన్మ ఎత్తాడు, ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం.
ప్రజెంట్ మనం బతుకుతున్నాం. ఇప్పుడు మనకి ఇష్టాలు అయిష్టాలు బోల్డ్ ఉన్నాయి. మనుషుల మీద ఉన్నాయి, విషయాల మీద ఉన్నాయి, వస్తువుల మీద ఉన్నాయి. అనేక కోరికలు ఉన్నాయి, కావాలనేవి ఉన్నాయి, అనేకం వద్దనేవి ఉన్నాయి. ఈ కావాలనేవైనా వద్దనేవైనా మనందరం మనుషుల నుంచే తీర్చుకోవాలి. దానికి అడ్డం పడే వాళ్ళు ఉంటారు, వాటికి సహకరించే వాళ్ళు ఉంటారు. ఈ అడ్డం పడి సహకరించే విధానాలు ఏమున్నాయో అలాగే ఎదుటి వాళ్ళు పొందాల్సినవి కూడా మన నుంచి అలాగే పొందుతారు. మనకు కావాల్సినవి కూడా ఎదుటి వాళ్ళ నుంచే పొందాలి. అంటే మనుషుల నుంచే మనుషులన్నీ పొందాలి. అది ఏదైనా కానివ్వండి, ఎటువంటి సుఖమైన డబ్బు అయినా ఇంకోటైనా మనుషుల నుంచి మనుషులే పొందాలి. మనం పొందినే అంతే, మన నుంచి ఇతరులు పొందినే అంతే. అది మన కుటుంబ సభ్యులైన కావచ్చు, బయట వాళ్ళైనా కావచ్చు. అలా తారసపడే వాళ్ళందరూ కూడా ఏదో ఒక బాకీ ఉంది, ఆ బాకీ నుంచి అనుసరించి నీకు తారసపడుతున్నారు, అందుకని నువ్వు ఆ ప్రదేశంలోకి వచ్చావని మహాత్ములు చెప్పారు. లాజికల్గా ఆలోచించినప్పుడు ఇప్పుడు మనం ఈ జన్మలో జీవించుకుంటూ వెళుతున్నప్పుడు మరణం దాకా వచ్చామనుకోండి, ఊరికి అనుకుందాం మనం చిన్నతనం నుంచి జీవించుకుంటూ వచ్చాం, అనేక మందికి ఇస్తూ వచ్చాం, తీసుకుంటూ వచ్చాం, ఏదో ఒకటి సంబంధ బాంధవ్యాలు జరిగినాయి. కుటుంబమా బయట వాళ్ళ బతకటాల్లో కొన్ని వందల వేల లక్షల మందిని కలిసి ఉంటాం. చిన్న చిన్న సాయాల నుంచి పెద్ద పెద్ద సాయాల వరకు. అంటే ఏదో బస్సులో ఒక సీటు ఇక్కడ కూర్చోండని, లేదా ఎక్కడో ఏ వెయిటింగ్ హాల్లోనో ఏ డాక్టర్ దగ్గర కూర్చున్నప్పుడు కుర్చీ లేకపోతే నుంచుంటే ఎవరో కుర్చీ ఇచ్చి కూర్చోండని, అలా మనకు సాయపడే వాళ్ళు ఉంటారు. మనం ఎవరికైనా సాయం చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అతి చిన్న సాయం నుంచి మొదలుకొని కుటుంబ సభ్యులతో జీవితం మొత్తం సాగినటువంటి ఇచ్చిపుచ్చుకోటాల వరకు. ఇదంతా ఇచ్చిపుచ్చుకోటాలు. రుణము అంటే ఏం లేదండి, ఇచ్చిపుచ్చుకోటాలు. వీటిలో ఇప్పుడు మనం మరణ సమయానికి వచ్చేటప్పటికి, చనిపోయేటప్పటికి మనలో కొన్ని భావాలు ఉంటాయి కదా, నా వాళ్ళు, నాది, నేను ఇలా ఉంటాను, నాకు కొన్ని గుణాలు ఏర్పడుతూ ఉంటాయి. చనిపోవాలని మనం ఎవరో అనుకోంగా మన వాళ్ళతో హాయిగా జీవితాన్ని ఊహించుకుంటూ ఉంటాం. ఎంత వృద్ధాప్యానికి వెళ్తున్నా సరే ముందు నుంచి అలా ఊహించుకుంటానే ఉంటాం. అలా గడుస్తున్న కాలంలో ఎప్పుడు ఊహించుకుంటానే ఉంటాం కానీ ముగింపుని భావించుకోం. ఇలా ఊహించుకుంటూ సాగే ప్రయాణంలో ముగింపు వస్తుంది ఒక చోట, మరణము అని. అది ఎప్పుడు వస్తుందో తెలీదు. అది పుట్టినరోజు నుంచి మొదలుకొని, పుట్టినరోజు ఆ నిమిషం నుంచి మొదలుకొని, అంటే మరో నిమిషం కూడా మరణం రావచ్చు. 100 ఏళ్ల వరకు రాకపోవచ్చు, 100 ఏళ్ళ తర్వాత రావచ్చు, మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. అది మన చేతిలో లేదు. కానీ జీవన విధానంలో ఒక 90, 80 వచ్చి మరణిస్తున్నాం అనుకుందాం. అప్పుడు మరణించే సమయానికి మన మనసు సహజంగా ఎలా ఉంటుంది? నా బిడ్డలు, నా వాళ్ళు, నా కుటుంబం, నా స్నేహితులు, ఏదో అందులో మనకు మంచి చేసిన వాళ్ళు, చెడు చేసిన వాళ్ళు, వీళ్ళంతా గుర్తుంటారు కదా. ఆ భావాలు ఉంటాయి కదా, ఈర్ష్యులు, అసూయలు, ద్వేషాలు, సుగుణాలు, దుర్గుణాలు అన్నీ ఉంటాయి కదా. ఆ భావాలతో ఇప్పుడు మనం రాత్రి పడుకున్నాం, 80-90 ఏళ్ళు వచ్చినాయి, రాత్రి పడుకున్నాం. పొద్దున్నే లేచినప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ అదే భావాలను కంటిన్యూ చేసుకుంటూ నా వాళ్ళు, నాకు ఇష్టమైన వాళ్ళు, నాకు ఇష్టం లేని వాళ్ళు, నాకు కావలసినవి, నేను పొందాల్సినవి, నేను వద్దనుకున్నవి, నేను ఇష్టపడనివి తప్పించుకోవాలనుకుంటున్న బాధలు, ఇవే ప్రయత్నాలు ఏంటి? రాత్రి పడుకొని పొద్దున్న లేచినప్పుడు. అలాగే మరణం అనేది ఏంటంటే పడుకోవటం లాంటిదే, కానీ ఇప్పుడు లేవడం, ఇక్కడ లేవడం, ఇంకో చోట లెగుస్తాడు, ఇంకో జన్మలో లెగుస్తాడు, ఇంకొక శరీరంలో లేస్తాడు. అలా లేచినప్పుడు కూడా ఈ మనసుకు సంబంధించిన వాసనలన్నీ అందులో ఉన్నాయి, గుర్తులు ఉండవంతే. అది శరీరం చేసిన ఏర్పాటు. అటునే వాసనలు అన్నారు. వాసనలు అంటే ఏంటి? బీజ రూపంలో అన్నీ ఉన్నాయి. ఏం మర్చిపోయాడు అంటే గుణాలు అలాగే ఉన్నాయి, స్వభావం అలాగే ఉంది, సద్గుణాలు దుర్గుణాలు అన్నీ అలాగే ఉన్నాయి. ఈర్ష్యులు, అసూయులు, ద్వేషాలు, మంచులు, చెడులు, ఈ రుణాలు ఇవన్నీ అలాగే ఉన్నాయి లోపల. కానీ మర్చిపోయింది ఏంటంటే ఇంకో శరీరంతో ఎప్పుడైతే తాధ్యాత్మ్యత కలిగిందో, ఇంకొక శరీరాన్ని ధరించడానికి ఇంకో మాతృగర్భంలోకి వెళ్ళి ఇంకో శరీరం ధరించడం జరుగుతుందో, పాత సంబంధిత విషయాలన్నీ మర్చిపోతున్నారు. ఎందుకని? ఈ శరీరంలో అన్ని గుర్తుంటే ఆ శరీరంలో అసలు చిన్నపిల్లడప్పటి నుంచే ఇంతకుముందు నేను 90 ఏళ్ళు బతికానని చెబుతాడు, వాళ్ళందరూ గుర్తుంటారుగా. అందుకని సృష్టి ఏం చేసిందంటే ఆ మెమరీని తీసేసింది. ఏ మెమరీ? ఇంతకుముందు నేనెవరు, ఎక్కడ పుట్టాను, ఎక్కడ పెరిగాను, ఏం చేశాను, తల్లిదండ్రులు ఎవరు, ఆ మెమరీని తీసిందంటే మిగిలినటువంటి గుణాలన్నీ కూడా వాసనల రూపంలో, బీజ రూపంలో ఉంటాయి. అలాగే
ఎందుకని రాత్రి పడుకున్నప్పుడు పొద్దున్నే లేచినప్పుడు ఏముంది, కంటిన్యూటీ అదే గుణాలు అదే ఇది. కానీ ఆ కంటిన్యూటీలో ఏముంది అంటే శరీరం ఉంది కనుక ఆ శరీర సంబంధిత మెమరీ కూడా కంటిన్యూ అయింది లేచినప్పుడు. ఇప్పుడు ఇక్కడ శరీరం పోయింది, అందుకని శరీర సంబంధిత మెమరీ పోయింది. ఏ ప్రదేశంలో శరీరం ఉంది, ఏ దేశంలో ఉంది, ఎవరికి పుట్టింది, ఎవరు, ఇప్పుడు ఈ శరీరం పేరేంటి, తల్లిదండ్రులు ఎవరు, దేహ సంబంధిత విషయాలన్నీ నశించిపోయినాయి. కానీ గుణ సంబంధిత విషయాలన్నీ లోపల అలాగే ఉన్నాయి, వాసనలు. అయితే రెండో శరీరంలో మళ్ళీ మరుజన్మ తీసుకున్నప్పుడు ఆ శరీర సంబంధిత నాలెడ్జ్ని మళ్ళీ పెంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు పిల్లలుగా పుట్టాం ఎవరికో, ఆ తల్లిదండ్రులు పెంచుతున్న వాళ్ళని అలవాటు చేసుకుంటాం, వాళ్లే నా వాళ్ళని, అది కొత్త మనసు తయారవుతూ ఉంటుంది. కానీ మూల మనస్సులో బీజ రూపంగా నా ఒరిజినల్ గుణాలే ఉంటాయి. ఇలా మళ్ళీ పుట్టినప్పుడు అసలు ఎక్కడ పుడతాం అన్నప్పుడు మనం రాత్రి పడుకున్నాం, చనిపోలేదు, పొద్దున్నే ఎక్కడ లెగిస్తాం, మన ఇంట్లో లెగుస్తాం. ఇప్పుడు రాత్రి పడుకునేటప్పుడు మనకి పొద్దున్నే ఎక్కడ లేవాలని ఉంటుంది, అసలు ఎలా జీవించాలని ఉంటుంది, మళ్ళీ కంటిన్యూటీ అదే జీవితం, మన వాళ్ళతో జీవించాలని ఊహించుకుంటూ ఇష్టమైనవి అనుభవించాలని, ఇష్టం లేని తప్పించుకోవాలని, అదే కదా ఆలోచన. మనసుకు కూడా అదే ఆలోచన ఉంటుంది. అందుకని ఇంకొక శరీరం ధరించే వరకు తాను ఎక్కడ పుట్టడానికి అవకాశం ఉందో, తనకు ఎక్కడ పుట్టాలన్న కోరిక ఉందో, ఆ కోరిక ప్లస్ అవకాశాన్ని ఎత్తుక్కొని ఆ మనసు మళ్ళీ పుట్టడానికి చేసే ప్రయత్నం తనకిష్టమైన ప్రదేశంలో దిగటానికి ట్రై చేస్తుంది. అయితే అది తన ఇష్టము ప్లస్ అక్కడ అనువు ఉండాలి. అంటే పుట్టడానికి, శరీరం ధరించడానికి అవసరమైన గర్భం ధరించే వ్యక్తులు ఉండాలి. అందుకని ఆ దగ్గరలో చూసుకుంటూ ఉంటుంది, ఎంత దగ్గర పాజిబిలిటీ ఉంటే అంత చూసుకుంటుంది. అంటే తన ఇష్ట ప్రకారం జరుగుద్ది. అందుకని మళ్ళీ ఇంతకు ముందు తనకు రుణాలు ఉన్న ప్లేస్లోకి ఇంకోలా దిగింది అంతే. అంతే, దిగిన విధానం అది. అంటే ఇదంతా లాజికల్ థింకింగే. ఎందుకంటే నాకేమిష్టమో నేను అదే చేస్తాను కాబట్టి. దానికి సృష్టి ఏర్పాటు చేసింది అంతే. దానికి చేసిన సృష్టి చేసిన ఏర్పాటు ఏంటి అంటే మళ్ళీ పుట్టేటట్టు అవకాశం ఇచ్చింది. అయితే ఆ గర్భం ధరించే మనుషులు ఉండాలి, ఆ ఫెసిలిటీ ఉండాలి. కానీ నాకు ఇష్టమైన ప్లేసే నేను ఎత్తుక్కుంటాను కాబట్టి గర్భం ధరించే మనుషులు ఎంత దగ్గరలో నా వాళ్ళకి నేను ఉండాలనుకున్న ప్లేస్కి దగ్గరలో ఉన్నారో అక్కడికే వెళ్తాను. న్యాచురల్ కదా అది. ఇప్పుడు నాకు ఇష్టమైంది ఎక్కడ ఉంటే అక్కడికే పోయి ఎత్తుక్కుంటా ఉంటాగా, ఏది కావాలన్నా. నాకు ఇష్టం లేని దాన్ని తప్పించుకోవడానికి ఏదైనా చేస్తుంటాగా. సేమ్ పైన కూడా ఇదే జరుగుద్ది, మరుజన్మ అలాగే వస్తుంది. లాజికల్ థింకింగ్. నిరూపణ లేని సత్యాలు అంటారు. అసలు ఇటువంటివి మాట్లాడుకోకూడదు. నిజం చెబితే ఇవన్నీ మాట్లాడుకోకూడదు, ఒక ఆత్మజ్ఞానమే మాట్లాడుకోవాలి. కానీ నడుస్తున్నాయి ఇవన్నీ, మన మధ్య ఉన్నాయి కొంతమంది గొడవలు, గోళ్ళు. ఎంత ప్రయత్నించి మనం ప్రేమించినా తిరిగాళ్ళు మనం ప్రేమించకపోవటాలు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. దానికి మహాత్ములు చెప్పారు. ఇప్పుడు మనం ఎంత ప్రయత్నించినా వాళ్ళు మనల్ని ప్రేమించట్లేదు అంటే అర్థం ఏంటి అంటే, ఒకటే, రుణం ఎవరెవరుకున్నారు అంటే, నువ్వు వాళ్ళకి బాకీ ఉన్నావు అనుకో, వాళ్ళు నిన్ను విసుక్కున్నా కసురుకున్నా ఏం చేసినా నీకు వాళ్ళ మీద ప్రేమ కలుగుతూ ఉంటుంది, వాళ్ళకి పెట్టాలనిపిస్తూ ఉంటుంది. పెట్టాలనిపించడం అంటే ఏదో ఒక మంచి వాళ్ళకి చెయ్యాలని అనిపిస్తూనే ఉంటుంది. అంటే మనం వాళ్ళకి బాకీ ఉంటే వాళ్ళు ఎంత ఇష్టపడకపోయినా వాళ్ళు వెనకబడతా ఉంటాం. ఎందుకని మన బాకీ తీర్చుకోవాలని. ఇది సృష్టి చేసిన అద్భుతం. నువ్వు ఈ జన్మలో తెలివిగా ఎంతైనా ప్రయత్నించుకో, ఎన్ని మోసాలైనా చెయ్యి, ఎంతమంది ఇబ్బంది పెట్టు, నీ అహంకారం నీ బాధలో నీకు దొరికింది సాగిందని తీర్చుకో. నీ కుటుంబ సభ్యుల మీద తీర్చుకుంటావో, బయట వాళ్ళతో తీర్చుకుంటావో, ఏదైనా నీకు సాగుదల సాగిందని నువ్వు ఎంత ప్రయత్నించి తీర్చుకున్నా మరుజన్మ వచ్చేటప్పటికి తిరిగి నువ్వు వాళ్ళకి ఇచ్చేలా సృష్టి ఆటోమేటిక్ ఏర్పాటు చేసేస్తుంది. ఎందుకంటే సృష్టికి మొత్తం ధర్మం ఒకటి ఉంటుందిగా, అది నీ వలన నువ్వే ఎన్నుకొని ఎలా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది అది. ఎందుకంటే ఇప్పుడు సృష్టియే కదా అసలు మనం నడిపేది. మనకి జీవితం ఇస్తుంది సృష్టి. మన బుద్ధి, మన ఆలోచనలు, మన శరీర అవయవాలు, మన ప్రాణశక్తి మొత్తం అన్ని పనిచేసి మనం బతకడానికి ఆధారం సృష్టి. మొత్తం మన నడకంతా సృష్టి. అయితే మనకు స్వేచ్ఛ ఇచ్చింది. నువ్వు మంచిగా ఉండొచ్చు, చెడ్డగా ఉండొచ్చు, అంతే స్వేచ్ఛ. సింపుల్. మనకు ఇవ్వబడిన స్వేచ్ఛ ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు ఏ నిర్ణయమైనా తీసుకుని మంచిగా ఉండొచ్చు, చెడ్డగా ఉండొచ్చు. ఈ స్వేచ్ఛలో నువ్వు చేసిన అన్నింటికీ కూడా ఫలితాలను నువ్వే అనుభవిస్తావు. అలా ఈ స్వేచ్ఛలో మనం ఒకవేళ బలవంతంగా ఏమన్నా చేసామనుకోండి, అసలు మళ్ళీ మనం జన్మ తీసుకొని లేదా మళ్ళీ మనమే
జన్మలు కూడా తీసుకోక్కర్లేదు. మీరు గమనించుకుంటే ఈ జన్మలోనే మళ్ళీ వాళ్ళు తారసపడతారు. మనకు వాళ్ళతో చచ్చినట్టు అవసరం వస్తుంది. ఎవరి మీద పెత్తనాలు చేసి, ఎవరి మీద దారుణాలు చేసి, ఎవరి మీద అంటే దగ్గర సంబంధ బాంధవ్యాలు, ఎవరి మీద మనం ఇబ్బందులు పెట్టి, బాధలు పెట్టి, కష్టాలు పెడతామో, అలా నేను చాలా మందిని చూశాను. వాళ్ళ మీదే డిపెండ్ అయ్యి బతకాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా మందికి వచ్చింది. పరిస్థితులు అట్లా వచ్చేసినాయి. అందుకని అల్టిమేట్గా సృష్టిని మర్చిపోకూడదు. ఇక్కడ అల్టిమేట్గా మర్చిపోకూడని ఆ సృష్టినే, ఆ విశ్వశక్తినే. మనిషికి సృష్టి, శక్తి, ప్రకృతి ఇంత విశాలంగా ఉన్న నేచర్ అంటే అర్థం కావట్లేదు. ఎందుకంటే అది జ్ఞానం తెలిసిన వాళ్ళకి అర్థమవుద్ది. అనంత ఆత్మజ్ఞానం ఎక్కడ అర్థమవుద్ది? సామాన్యులకి అర్థం అవట్లేదని దేవుడు అనే ఒక విధానంలో పెట్టారు. మనిషి లాంటి ఒక దేవుణ్ణి తయారు చేసి, జ్ఞానులే ఆ దేవుడికి మనిషి లాంటి రూపాన్ని ఇచ్చి, ఆ దేవుళ్ళకి గుణగణాలు చెప్పి, నాయన జాగ్రత్త, భగవంతుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, మంచిగానే ఉండండి, తప్పులు చేయబాకండి, చేస్తే ఆ కర్మ ఫలితాలు అనుభవించాలి అన్నారు. కానీ ఇది సృష్టి మొత్తం ఉన్నటువంటి ఒక చట్టం. సైన్స్ కూడా చెప్పింది అది. ఈ సృష్టి మొత్తం కదలికలన్నీ ఏంటంటే మొత్తం శక్తి. మనం ఉండటానికి కారణం అనంత ఆత్మశక్తి. మనకు అన్ని, ఇప్పుడు ఈ శరీరం బతికి ఉండటానికి అవసరమైన అన్ని ఆ అనంత ఆత్మశక్తి యొక్క ప్రతిరూపములుగా సృష్టిలో వ్యక్తీకరించబడి మనకి అందుతున్నాయి. అలాగే మన శరీరం ఆటోమేటిక్ మిషన్, దాని అంతటా అది పనిచేసుకుంటూ వెళ్ళిపోతుంది, దాని అంతటా అది ఎదుగుతూ వెళ్ళిపోతుంది. దాన్ని మనం ఏం చేయలేము. అది సృష్టి సూత్రాలు కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం దేన్ని శక్తి అంటున్నాం, దాన్ని ఎనర్జీ అంది సైన్స్ పెట్టిన పేరే శక్తి అని. ఆ శక్తినే ఆత్మ అని పిలిచారు ఇక్కడ. ఆ శక్తినే దేవుడు అంటున్నారు. ఆ శక్తే విశ్వశక్తి, ప్రకృతి శక్తి. సరిగ్గా అర్థం చేసుకుంటే అక్కడ కన్ఫ్యూజన్ లేదు. కాదు మా దేవుడు, మా మతము, మా గురువు, మా విధానము, మా పద్ధతే, మీ మతం వేరు, మా మతం వేరు అని విడిపోదలుచుకుంటే వాళ్ళకి ఎప్పటికీ అసలు ఇది అర్థమయ్యే విషయం కాదు. అటువంటి వాళ్ళు దయించి వినకండి, విని మళ్ళీ నాకు కామెంట్లు పెట్టకండి. మీ పాదాలకు నమస్కారం. నేను మీ అంత సమర్థుడిని కాదు, ముందే చెప్పేస్తున్నా. ఎందుకంటే కొంతమంది పాపం అలా పెట్టి కామెంట్లు పెట్టి రకరకాలుగా అడుగుతున్నారు. నేను ఎవరితో వాదోపవాదాలు చేయను, నేను అసలు ఎవరి జోలికి వెళ్ళను, నేను ఏదో పెద్ద హీరోని చెప్పుకోవడానికి ఇవన్నీ చావట్లేదు. నేను కూడా ఒక విద్యార్థిని, చక్కగా నేనేదో చదువుకుంటూ ఆ విద్యార్థిగా ఇందులో సాగుతూ కొంతమంది సోదర సోదరీమణులు అడిగిన వాటికే చెబుతున్నాను. 90% నేను చెప్పేవన్నీ ఎవరో ఒకళ్ళు ప్రశ్నిస్తే దానికి సమాధానం ఉంటుంది. అయితే ఇది కూడా ఎందుకు చెప్పాలి, అసలు చెప్పకుండా ఉండొచ్చు కాదు. నాకు ఆధ్యాత్మిక కాలక్షేపానికి నేను జీవితకాలం మౌనం పెట్టుకొని ఇంట్లో కూర్చున్నా, ఒక్కడనే ఉన్నా. 24 గంటలో ఏ తపస్సులోకో ధ్యానంలోకో వెళ్ళిపోవటానికి నాకంత సమర్థత రాలేదు, అంత సాధన కుదరలేదు. మనసు అటు ఇటు ఊగుతూ ఉంటుంది. అందువల్ల కాసేపు ఏదో నాకు తోచిని చదువుకొని, నాకు తోచిని చేసుకొని, ఇంకాసేపు ఇలా ఒక సజ్జన సాంగత్యంగా, ఆధ్యాత్మిక కాలక్షేపంగా, మంచి విషయాలతో, నాకు నచ్చినటువంటి విషయాలతో, మంచి విషయాలతో మనసుని ఆ వైపు నడుపుకోవాలి, ప్రపంచంలో తిప్పకూడదని 3 సంవత్సరాల నుంచి మౌనంగా ఇంట్లో కూర్చున్నాను. 3 సంవత్సరాలు చక్కగా నిండిపోయి 4వ సంవత్సరం వచ్చింది. అందుకని చెబుతున్నాను, ఒకవేళ ఎప్పుడైనా సంపూర్ణంగా నా మనసు ఆగి ప్రశాంతతకు వచ్చేసింది అనుకోండి, అసలు నేను చెప్పను, ఇది కూడా చెప్పను. అప్పటి వరకు మాత్రమే చెబుతూ ఉంటాను. ఎందుకని నేను చెబుతున్నంతకాలం నేను దాన్ని పొందలేదు అని అర్థం. ఒకవేళ నిజంగా పొందేటువంటి ఆత్మజ్ఞానము, ఆత్మసాక్షాత్కారము, మోక్షము, ఇవన్నీ మహాత్ములు చెప్పింది ఉండి అది ఖచ్చితంగా ఉందని నేను ఆ మార్గంలో వెళ్తున్నా, ప్రయత్నిస్తున్నా దాన్ని పొందుదామని. అది ఉండి నేను ఒకవేళ పొందగలిగితే పొరపాటును కూడా చెప్పను. అప్పటి వరకు కొంచెం నాకు నచ్చనోళ్ళు వదిలేసి నన్ను మీ మార్గంలో మీరు వెళ్ళిపోండి. ఎందుకంటే నేను నా జీవిత గమనంలో నాకు మంచిగా కాలం గడవాలని చెప్పుకుంటున్నా. మంచి టైంపాస్, ఆధ్యాత్మిక టైంపాస్. అది కూడా కొందరు సోదర సోదరీమణులు అడుగుతున్నారు, ఉన్నదన్నట్టు చెబుతున్నారు. అంతే, వాళ్ళ కోసం చెప్పట్లా, నా కోసమే చెప్పుకుంటున్నా. కానీ ప్రశ్నేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటే అడిగేటప్పుడు నాకు ఫలానా విషయం చెప్పాలనేది ఒకటి తెలుస్తుంది అంతే. లేకపోతే నాకు తెలిసినవి ఎంతసేపు చెబుతాను. అందుకని ఎవరైనా అడిగినప్పుడు, చెప్పినప్పుడు నాకు కూడా కొత్త విషయాలు అర్థమవుతూ ఉంటాయి, కొత్త ఆలోచన వస్తూ ఉంటుంది. అలా చెబుతున్నాయి. ఇప్పుడు మాట్లాడుకునే విషయాలు అయితే అసలు చెప్పుకోక్కర్లా. కానీ జీవన గమనంలో కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది మహాత్ములు చెప్పారు ఈ రుణానుబంధాలు ఇవన్నీ.
మొత్తం మన జీవితం కూడా ఇలాగే సాగుతుంది. కాబట్టి అది నిరూపణ లేకపోయినా, అంటే ఇలానే నిరూపించటానికి అవకాశం లేకపోయినా ఉన్న అవకాశాలలో బెటర్గా మాట్లాడుకుంటున్నాం అంతే. అది ఇప్పుడు చాలా సింపుల్ సూత్రం ఏమీ లేదు. మనం రుణం ఉంటే ఎదుటి వాళ్ళకి, మనకి వాళ్ళు మన వద్దంటున్నా వాళ్ళు వెనకబడి వాళ్ళకి అన్నీ చేయాలనిపిస్తుంది. సింపుల్. వాళ్ళు మనకు రుణం ఉంటే మనం ఏమంటున్నా వద్దంటున్నా వాళ్ళు వెనకబడి మనకు అన్నీ చేస్తారు. ఇద్దరికి రుణాలు తీరిపోతే ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. సింపుల్ స్టోరీ అయిపోయింది అక్కడికంటే. ఇప్పుడు సోదరు అడిగిన దాంట్లో ప్రశ్న ఏంటంటే, రుణం తీరిపోతే ఇద్దరి తరపు నుంచి తీరిపోతుందా, లేక తండ్రిది తీరిపోయినా కొడుకు రుణం ఉంటాడా? ఏం పాపం ఆవిడికి ఎందుకు అడగాలనిపించిందో కూడా నాకు తెలియలే. రుణం తీరిపోవటం అంటే ఇద్దరికి తీరిపోతేనే. ఒకళ్ళకి తీరిపోతే మళ్ళీ వాళ్ళు తీర్చడానికి ఉంటారుగా అక్కడే. ఇప్పుడు తండ్రి రుణం తీరిపోయి కొడుకు రుణం ఉన్నాడు అనుకోండి, సహజ మన సోదరు అడిగింది. అప్పుడు కొడుకు తండ్రి పారిపోతా ఉంటాడు, తిడతా ఉంటాడు, ఇసుక్కుంటా ఉంటాడు, నువ్వు నాకు అక్కర్లేదు అంటాడు, దరిద్రపు కొడుకు అంటా ఉంటాడు. కొడుకు ఎమ్మటి పడతానే ఉంటాడు. లేదు నాన్న నువ్వు ఇష్టం నాన్న, నిన్ను వదిలిపెట్టి ఉండలేను నాన్న, నీతోనే ఉంటాను నాన్న అని కొడుకు ఎమ్మటి పడతానే ఉంటాడు. ఏదో ఒకటి. భార్యాభర్తలు అనుకోండి, భర్త రుణం తీరిపోయింది, భార్యకి రుణం ఉందనుకుందాం అనుకోండి, అప్పుడు భార్య ఎమ్మటి పడతానే ఉంటుంది. అప్పుడు తీరిపోవటం అవదుగా. రుణం తీరటం అనేది ఎప్పుడైనా ఇద్దరి మధ్య తీరిపోతేనే. అసలు రుణం ఉండటం ఏంటి? ఒకళ్ళు ఇంకోళ్ళకి ఉండటమేగా. అసలు విషయాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి. గజిబిజి పడొద్దు. మనం ఏదో ఊహల్లో, సొంత ఊహల్లో ఎక్కువ ఉంటాం. మనం బాగా సొంత ఊహల్లో ఉంటాం. ఆ సొంత ఊహల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన ఆలోచనలు వస్తాయి. అందులో ఈ ప్రశ్న అడిగిన సోదరికి నేను తెలుసు, అంటే నా గతం తెలుసు, అందుకని ఆ ఊహలోంచి అడుగుతున్నాను. ఇక్కడ రుణము అంటే ఏంటో తెలుసా? ఎవరో ఒకళ్ళు ఎదుటోళ్ళకు బాకీ ఉన్నారు, ఒకళ్ళకొకళ్ళు లేరు. ఇద్దరూ సమానంగా ఇచ్చిపుచ్చుకున్నారనుకోండి, రుణం లేదు. ఇప్పుడు మనం కూరగాయలు కొనడానికి కూరగాయలు అమ్మేవాడు వచ్చాడు, మనకు కూరగాయలు కావాలి. బాబు ఒక అరకిలో వంకాయలు, ఒక అరకిలో బెండకాయలు, ఒక అరకిలో దొండకాయలు ఏమన్నా కొనుక్కున్నాం. వాడికి సరిపోయిన డబ్బులు ఇచ్చేసాం, అయిపోయింది, రుణం తీరిపోయింది. ఇంకేం లేదు, రుణం తీరిపోయింది. లేదు బాబు రేపు తీసుకుందువు కానీ అన్నాం. ఇప్పుడు ఎవరికి రుణం ఉన్నారు? ఎవరు రుణం ఉన్నారు? కూరగాయలు అడిగి మనం రుణం ఉన్నాం, ఇది ఒక రుణం. ఇప్పుడు మనం కూరగాయలు అతను 100 రూపాయలకి అయితే ఇచ్చాం. అమ్మ ఏం లేదమ్మా, 3 అరకిలోలు కలిపి 3 కలిపి 40 రూపాయలు అయినాయి, చిల్లర లేదు తల్లి, 40 రూపాయలు చిల్లర ఇవ్వండి అన్నాడు. లేదు బాబు 100 రూపాయలు ఉందో పని చేయి, నువ్వు రేపు వస్తావు కదా, వచ్చినప్పుడు రేపు ఎవరిలో చిల్లర లేకపోతే మళ్ళీ కూరగాయలు తీసుకుంటాంలే, 100 రూపాయలు పట్టుకెళ్ళిపోన్నాం, తెలిసినోడే. ఇప్పుడు ఎవరు రుణం ఉన్నారు? కూరగాయలు అతను మనకు రుణం అన్నాడు. ఇలా రుణం అనేది ఎవరో ఒకళ్ళకు ఉంటారు, ఇద్దరు ఉండరు. రుణం తీరిపోతే ఇద్దరి తరపు నుంచి తీరిపోతుందా అంటే, అసలు రుణం అంటేనే ఒకళ్ళ తరపు నుంచి ఎక్స్ట్రా ఉండేది. సమానమైతే ఇద్దరూ సమానంగా చేసుకుంటే రుణం ఉండదు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ సమంగా ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకుంటాం సమంగా ఉందనుకోండి, అది రుణం ఉండదు, అయిపోయింది. రుణం ఎందుకు ఉంటుంది? రుణం అంటే ఏంటి? ఒకళ్ళు ఎక్స్ట్రా ఉండాలి. ఎవరు ఎక్స్ట్రా చేశారో లేదా ఎవరు తక్కువ చేశారో. ఇప్పుడు నా భార్య నాకు చక్కగా అద్భుతంగా అన్నీ చేసి పెడుతుంది, నేను నా భార్యకి చేయట్లే, ఆవిడని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి ఏదో కొద్దిగా చేస్తున్నా. అప్పుడు ఎవరు బాకీ ఉన్నారు? నేను ఆవిడికి బాకీ ఉంటాను. ఎప్పుడు రుణం అనేది ఒకళ్ళే ఎక్స్ట్రా ఉంటారు, ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఉండేది ఉండదు. అందుకే చెప్పేది, నువ్వు వాళ్ళకి బాకీ ఉంటే వాళ్ళు వెనకబడతావు, వాళ్ళు నీకు బాకీ ఉంటే నీ వెనకబడతారు. అంతే, ఒకళ్ళకే ఉంటుంది బాకీ అనేది. ఆ బాకీలు తీరిపోయినాక అయిపోద్ది, ఎవరికాళ్ళు ఎవరి దావనాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు భూమి మీద ఆయువు కూడా అంతేగా. ఇప్పుడు రుణం అంటే మీరు మనుషుల మధ్య అనుకోబాకండి, మనం ఎన్నాళ్ళు ఉండాలో ఇక్కడ ఆ రుణమే. ఇప్పుడు ఒక కుటుంబంలో పుట్టాం, ఆ కుటుంబంలో మనం ఎన్నాళ్ళు ఉండాలి అంటే ఇదంతా ఊహాత్మకం. మళ్ళీ చెబుతున్నా, ఇది నిరూపణ కుదరదు. అసలు ఇలాంటి మాట్లాడుకోవడం అనవసరం. మళ్ళీ చెబుతున్నా, నేనే చెబుతున్నా. కానీ ప్రపంచంలో నడుస్తున్నప్పుడు మనకు కొన్ని విషయాలు అర్థం కావు కనుక చెబుతున్నా. మనం ఆ నడుస్తున్నప్పుడు, అంటే ఆ జీవన విధానంలో నడుస్తున్నప్పుడు
ఒక్కొక్కళ్ళు 10 ఏళ్ళకి చనిపోతారు, ఒక్కొక్కళ్ళు తల్లి గర్భంలో చనిపోతారు, ఒక్కొక్కళ్ళు పుట్టి చనిపోతారు, ఒకళ్ళు 90 ఏళ్ళ దాకా ఉండి చనిపోతారు, ఒకళ్ళు మధ్యలోంచి ఆ కుటుంబంలో ఏదో ఒక టైంలో చనిపోయి వెళ్ళిపోతుంటారు. అంటే ఏంటి, అక్కడున్న ఆ బంధుత్వాలు బంధాలు విషయాలతో ఆ రుణం అక్కడికి తీరిపోయింది, వెళ్ళిపోయారు, ఇక శరీరం వదిలేసి వెళ్ళిపోయారు. అందుకే ఇక మరణం ఎవరికి ఫిక్స్డ్ కాదుగా. మళ్ళీ ఇది ఎలా నిరూపించాలి అని అడగండి, నేనేం దేవుణ్ణి అండి, నాకేం తెలుసు, నేనేం మొత్తం విశ్వశక్తి నేనేనండి, నేను ఒక సామాన్య మానవుడిని, ఎలా చెప్పగలను? అది విశ్వశక్తికి తెలుస్తుంది. అది ఈ రుణ సంబంధ బాంధవ్యాలన్నీ అనంత విశ్వశక్తి ఎరుకలోనే సాగుతూ ఉంటాయి. అదేగా పుట్టించి చంపేసేదే. పుడుతుంది, జరుగుతుంది ప్రాసెస్, పుట్టిన మనిషి బతకడానికి అవసరమైన అన్ని సమకూరుతున్నాయి, గాలి, పంచభూతాలు, శరీర అవయవాలు పనితీరు అటంతటా ఈ పనిచేయడం మొత్తం సృష్టి శక్తి యొక్క నియామకంలో నిర్ణయంలో కదా ఇవి సాగుతున్నాయి. నాలాంటి సామాన్యుడికి ఎలా తెలుసు? కానీ జరుగుతున్న విషయాల నుంచి వీలున్నంత వరకు మన ప్రజ్ఞని తెలివిని ఉపయోగించి లాజికల్గా సహజంగా మిరకలస్గా కాకుండా మనం గమనించవచ్చు, గమనిస్తే తెలుస్తుంది. ఆ గమనికతో చెప్పినయే మహాత్ములు ఇవన్నీ. అందుకని ఈ చెప్పిన విషయాలు మళ్ళీ అనేక మతాల్లో అనేక రకాలుగా ఉంటాయి. ఎందుకని అనేక మంది మహాత్ములు ఊహించిన ఊహలు ఈ గమనికలో. లాజికల్ థింకింగ్ అది. లాజికల్ థింకింగ్లో వీళ్ళకి ఎలా అనిపించి ఎలా చెప్పారో వాళ్ళకి అలా అనిపించి అలా చెప్పారు. అందుకే చాలా మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులకు వచ్చేటప్పటికి ఆచార సాంప్రదాయాలు, పద్ధతులు అంటే శరీరంతో పాటించి శరీరంతో చేసేవన్నీ మారిపోతూ ఉంటాయి. జ్ఞానపరమైన విషయంకి వచ్చేటప్పటికి ఎవరి విషయం ఎవరి నమ్మకం వాళ్ళదే. నేను ఒక రూపదేవుడినే నమ్ముతాను, మా ప్రపంచమే నమ్ముతాను, ఇంక తప్పే దేవుడు లేడంటే అది వాళ్ళ ఇష్టం, అది నీ భావన. నువ్వు ఎలా నమ్మినా పరిపూర్ణమైనటువంటి విషయంగా ఆ దేవుడే శక్తి అనుకుంటే ఆ రూపదేవుడి శక్తిలో లయించిపోతాను అనుకుంటావు. కాదే శక్తి కాదు, రూపం కాదు శక్తి అనుకుంటే శక్తిలో లయించిపోతాను అనుకుంటావు. ఎలా బతికినా ప్రాసెస్లో కరెక్ట్గా వెళ్ళావు అనుకో, నువ్వు కలిసిపోవటానికి అక్కడ ఉన్నది ఒకటే. అందుకని వివిధ మతాలు, వివిధ విధానాలు, వివిధ పద్ధతులు వచ్చినాయి. ఇదంతా లాజికల్ థింకింగ్లోంచి ఏర్పడినాయి. అనేకం ఎందుకు ఏర్పడితే, లేకపోతే ఒకటే సత్యం అయితే అందరూ ఒకలానే ఆలోచించగలిగితే ఒకే విధానం ఉండేది కాదు. లాజికల్ థింకింగ్ అది. నీకు నచ్చింది నువ్వు ఆలోచిస్తున్నావు అంతే. ఈ విషయం వరకు వస్తే రుణము అంటే మళ్ళీ చెబుతున్నా, చాలా క్యాలిక్యులేటెడ్గా చక్కగా ఆలోచించండి. ఒక్కళ్ళు మాత్రమే ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఇంకొకళ్ళకు ఉంటారు. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఉండేది ఉండదు. ఎందుకని ఇద్దరు ఇచ్చిపుచ్చుకోవటంలో ఉన్న బ్యాలెన్సుల్లో తేడా అది. ఆ బ్యాలెన్సుల్లో తేడాన్ని బట్టి అది మళ్ళీ తీర్చుకోవడానికి వీళ్ళు వస్తారు. మళ్ళీ జీవించేటప్పుడు తీర్చుకునే విధానంలో మళ్ళీ ఒకళ్ళు పెంచుకోవచ్చు, మళ్ళీ ఒకళ్ళు తగ్గించుకోవచ్చు, చెప్పలేము అది. మళ్ళీ జీవన విధానంలో కూడా ఇప్పుడు తీర్చుకోవడానికి వచ్చాం అనుకోండి ఊరుకునే, మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి జీవించేటప్పుడు ఇచ్చిపుచ్చుకోవడంలో మళ్ళీ ఒకళ్ళు ఎక్స్ట్రా తీర్చుకుందామని వచ్చి ఇంకా పెంచుకోవచ్చు, వాళ్ళ దగ్గర ఇంకా తీసుకోవచ్చు, పాత గుణాలు పోక తీసుకుంటామే అలవాటు అయిపోయి ఇంకా రుణం పెంచుకుంటున్నామేమో తెలీదు. అందుకే ఇవి నిరూపణ లేని సత్యాలు అన్నాను. అంటే అది నిరూపణ కాదు, లాజికల్ థింకింగ్లో ఎన్ని రకాల డౌట్లైనా వస్తాయి అందులో. కానీ రుణం తీరిపోవటం అంటే ఏంటి అంటే ఖచ్చితంగా రుణం తీరిపోతేనే ఇద్దరు విడిపోతారు. అక్కడికి అయిపోయింది ఇంక పోర్షన్. రుణం తీరిపోతే శరీరాలు వదిలేస్తారు. మనుషులతో రుణాలు తీరిపోయినాయి అనుకోండి, అక్కడ వాళ్ళకి విడిపోతారు. మనుషులు కూడా చూడండి, చాలా మంది స్నేహితులు కొంతకాలం ఉంటారు, కొంతకాలం కలుస్తారు, కొంతకాలం తర్వాత వెళ్ళిపోతారు. సృష్టి నడక అది. అది రుణమా బంధమా అంటే ఏమో తెలీదు. ఆ నడకలో కొంతమంది కలుస్తూ ఉంటారు, విడిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ప్రశ్న అడిగిన సోదరికి నా గతం తెలుసు కాబట్టి ఆవిడ కావాలని, అంటే ఆవిడలో ఉన్న ఉద్దేశం తప్పుగా కాదు, తండ్రిది తీరిపోయినా కొడుకు రుణం ఉంటాడా అని అడిగిన ఉద్దేశం ఆవిడది. ఆవిడికి నేను తెలుసు, అందుకనే అడిగారు ఆవిడ. ఒకటి తీరిపోతే ఉండటం ఉండదు. పాయింట్ ఏంటంటే రుణం తీరిపోతే ఉండదు, రుణం ఉంటే వాళ్ళు వెనక పడతానే ఉంటారు. ప్రాబ్లం అది. ఆ రుణం తీర్చుకోవడానికి అమ్మట పడతానే ఉంటారు. రుణం ఎక్కడుందో అక్కడ నీకు మనోభావనలో వాళ్ళకి మేలు చేయాలనిపిస్తూ ఉంటుంది, వాళ్ళకి అన్ని సమకూర్చాలనిపిస్తూ ఉంటుంది, నీకు వాళ్ళ పట్ల ప్రేమ కలుగుతూ ఉంటుంది. వాళ్ళకి నీ మీద ప్రేమ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది కూడా లాజికల్ థింకింగే. ఇదే కరెక్ట్ అని చెప్పడానికి లేదు, ఇది నిరూపణ లేని సత్యము.
అది ఈ అనేక యాంగిల్స్ నుంచి మాట్లాడాల్సి ఉంటుంది దీన్ని. అందుకని ఈ రుణం వరకు ఇలా మాట్లాడుకుందాం. ఏమైనా సందేహాలు వస్తే తర్వాత మాట్లాడుకుందాం. ఇది ఫస్ట్ సోదరు అడిగింది అదే, రుణం తీరిపోతే ఇద్దరు తరపున నుండి తీరిపోతుందా? ఇద్దరు విడిపోతే ఇద్దరు తరపు నుండి తీరిపోయినట్టే. లేదు ఒకళ్ళ వెనక ఒకళ్ళు పడి ఒకళ్ళు వద్దంటన్నా ఇంకోళ్ళు వెనక పడతా ఉంటే చేరనట్టు. వెనకబడే వాళ్ళు రుణం ఉన్నట్టు లెక్క, అంతే. ఊరికంటే అర్థం చేసుకోవటానికి. అలాగే రెండవ ప్రశ్న సోదరు అడిగింది ఏంటంటే, ఆడపిల్ల పెళ్ళయ్యాక అత్తమామల్నే తల్లిదండ్రులుగా భావించుకొని చూసుకోవాలి, అలా తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలి అంటారు. కానీ మన మనసు వేసుకున్న ముద్రలో తల్లే తండ్రి తండ్రే. మనం అత్తమామల్ని ఎంత బాగా చూసుకున్నా వాళ్ళలో తల్లిని తండ్రిని చూసుకోగలమా? ఆడపిల్ల తన తల్లిదండ్రుల నుండి పొందిన ఆ ప్రేమని, ఆ రుణాన్ని తీర్చుకునే అవకాశం ఏది? అది వీళ్ళు చెప్పిందండి. ఇక్కడే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. మన పరిమిత భావంలో వీళ్ళే మన తల్లిదండ్రులు, వీళ్ళే మన వాళ్ళు, వీళ్ళే నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అనేది ఒక పరిమిత భావంలో ఉన్నాం. కానీ సృష్టిలో ఒక అద్భుతం ఉంది. ఎక్కడో చెట్టు, మనకి ఏ సంబంధం లేదు ఆ చెట్టు, అసలు వృక్ష జాతికి మనకే సంబంధం లేదు. కానీ ప్రకృతి చేసిన ఏర్పాటు తెలుసా? మనం వదిలిన గాలి అవి పీల్చుకుంటే వదిలిన గాలి మనం పీల్చుకుంటాం. మనం శరీరపరంగా ఆలోచించి పరిమిత భావనలో మనకు దేంతో సంబంధం లేదనుకుంటున్నాం. మొత్తం సృష్టితో మనకు సంబంధం ఉంది, కలిసి ఉన్నాం అందులో. ఈ గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇక్కడ గమ్మత్తుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మొక్కలు ఎక్కడో పండించినటువంటి, అంటే మొక్కల జీవనంలో వచ్చినటువంటి ఆహార పదార్థాలు, మొక్కల జీవితం అది. ఆ జీవితంలో పళ్ళు వచ్చినాయి, కాయలు వచ్చినాయి, రకరకాలు వచ్చినాయి, పువ్వులు వచ్చినాయి, తినే వచ్చినాయి, మనకు పనికి వచ్చినాయి. అవి మొక్కలకు పనికిరావు. కానీ ఆ మొక్కల నుంచే మనం వాటిని తీసుకొని బతుకుతూ ఉంటాం. ఇప్పుడు మొక్కలకు అసలు మనం రుణం ఉన్నామా? గాలి పీల్చుకు బతుకుతూ ఉంటాం, గాలికి మనం రుణం ఉన్నామా? పంచభూతాలు వాడుకొని బతుకుతూ ఉంటాం, పంచభూతాలకు మనం రుణం ఉన్నామా? మరి అది తెలుసుకోవట్లేదు. మనం అలా అయితే అసలు మనం సృష్టికి, విశ్వశక్తికి ఎక్కువ రుణం ఉన్నాం, మన తల్లిదండ్రులు, మన కుటుంబ సభ్యుల కంటే. కానీ దాని రుణం అని చెప్పలా. అది రుణం కాదు. ఎందుకో మళ్ళీ మాట్లాడుకుందాం. రుణంగా ఎక్కడ తీసుకున్నామంటే, రూపము ధరించి మనుషులతో పెట్టుకున్నాయి. మనుషులతో పెట్టుకున్న విషయాల్లో రుణాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రకృతి మీద ఆధారపడే ఉన్నాం. మన తండ్రి అయినా, మన తల్లి అయినా, మనమైనా, ఇంకోళ్ళైనా ముందు ప్రకృతి బతికిచ్చి వాళ్ళు బతికుంటే, వాళ్ళకి అన్ని సమకూరితే తర్వాత వాళ్ళు మనకు సమకూర్చటమో మనం వాళ్ళకి సమకూర్చటమో జరుగుద్ది. కానీ మొట్టమొదటి రుణం దేనికి ఉన్నాం? మనం ప్రకృతికి ఉన్నాం, విశ్వానికి ఉన్నాం. ఎప్పుడు నేను వేరు, విశ్వం వేరు, ప్రకృతి వేరు, నేను వేరని విభేద భావనలో ఉంటే. కానీ అది ఎందుకు చెప్పట్లేదు రుణం కిందంటే, అసలు ప్రకృతి వేరు, నువ్వు వేరు కాదు, విశ్వశక్తే నువ్వు ఆత్మజ్ఞానంలో. కాబట్టి దాని గురించి నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను భూమి మీద దింపింది విశ్వమే కాబట్టి శరీరంతో, రూపంతో నువ్వు ఇక్కడ ఎంతకాలం ఉంటావో అంతకాలం నీకు అన్ని సమకూర్చేది విశ్వమే. అలా మొత్తం సృష్టిలో ఉన్న అన్నిటికీ మళ్ళీ నిన్ను ఎత్తుకెళ్ళిపోయేది విశ్వమే. విశ్వం ఆడుకుంటుంది, ఒక ఆట సాగుతుంది, అది దాని లీల. ఆ ఆట ఎక్కడ సాగుతుంది? పోయి నన్ను పుట్టించి నన్ను ఎందుకండి బాధ పెడతాం, నాతో విశ్వం ఆడుకోవడం ఏంటండి అని మనం అనొచ్చు. కాదు, విశ్వశక్తి తన శక్తితో తనలో తానే ఆడుకుంటుంది. మనం నేనని భావించుకుంటున్నాం. మనం పరిమిత భావంలో నేను అనుకుంటున్నాం. ఆత్మజ్ఞానం తెలిస్తే ఇదంతా ఒకటే అని తెలుస్తుంది. ఉన్నదంతా ఏకమే, అనంతం అని తెలుస్తుంది. అది శక్తి. అలా అది శక్తి భావన. అసలు అదే రుణం వచ్చినప్పుడు మనం ప్రకృతికి, విశ్వశక్తికి సంపూర్ణంగా రుణం ఉంటాము అన్నప్పుడు అది రుణమే కాకుండా పోయింది. ఎందుకని అంటే అది మనమే కనుక ఆ శక్తి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అత్తమామలు, తల్లిదండ్రులు అంటే మానవ సంబంధ బాంధవ్యాల మధ్య బ్రతుకుతాం మనం 100 సంవత్సరాలు. అందుకని బ్రతికే జీవన విధానంలో ఎలా ఉండాలో చెప్పారు మహాత్ములు. ఆత్మజ్ఞానం వేరు, శరీరపరమైనటువంటి 100 సంవత్సరాల బంధుత్వ బాంధవ్యాల అవసరాల జీవితం వేరు. మనుషులందరూ మనుషుల మధ్య అవసరాలతోనే బతకాలి. మనుషుల అవసరాలు మనుషులే తీర్చాలి. అక్కడ చెప్పబడినవి. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే, ఇది చూసుకుంటూ వెళ్తే అంటే ఒక కర్మ సిద్ధాంతం కూడా ఇక్కడ కనపడుతూ ఉంటుంది. చూస్తా ఉంటే
తల్లిదండ్రులు చేసినటువంటి కర్మలు పిల్లలకు వచ్చినాయి నేను బోల్డ్ మందిని చూశాను. ఎక్కడెక్కడో ఎవరెవరికో చేసిన అన్యాయాలు ఇప్పుడు ఎక్కడ వీళ్ళు ఇంకో రూపంలో అనుభవించడాలు చూశాను. రకరకాలుగా అనుభవించడం చూశాను. అంటే ఈ అనుభవించటం ఎలా ఉంటుంది అంటే పిల్లలకు వస్తాయా అంటే పిల్లలకు రావచ్చు రాకపోవచ్చు అండి. మళ్ళీ చెబుతున్నానండి. ఇప్పుడు సపోజ్ నేను తప్పులు చేశాను, మోసాలు చేశాను, అన్యాయాలు చేశాను. అలా నేను ప్రపంచాన్ని మోసం చేసి బతుకుతున్నాను అనుకోండి ఊరికి. ఇప్పుడు నేను చేసిన పాపాలు నా పిల్లలకు వస్తాయా? ఎవరికి వస్తాయి నా దగ్గర అంటే ఎవరికి వస్తే నాకు బాధ కలుగుద్దో వాళ్ళకు వస్తాయి. ఇప్పుడు నాకు నా పిల్లలంటే ఇష్టం లేదనుకోండి, అసలు వాళ్ళని నేను పట్టించుకోను అనుకోండి, అప్పుడు వాళ్ళకి రావు. నేను ఎవరికి వస్తే బాధపడతానో, ఇప్పుడు నాకు భార్య అంటే బాగా ఇష్టం అనుకోండి, నా భార్యకి వస్తే బాధపడతాను అనుకోండి, అప్పుడు నా భార్యకి వస్తుంది. అయితే నువ్వు చేసిన పాపం నీ భార్యకి రావడం అంటే దరిద్రం, ఆవిడ మంచిదైతే ఆవిడకే ఉంటుంది కదా అంటే ఆ వచ్చే కర్మలు ఆవిడకు ఉంటేనే వస్తుంది, లేనిది ఎందుకు వస్తుంది? ఎప్పుడంటే నేను చేసిన ఈ మోసపు సొమ్ముని ఎవరెవరు తింటున్నారో, నేను ఇప్పుడు మోసం చేశాను, మోసం చేసిన దాన్ని అనుభవించే వాళ్ళు ఉంటారుగా, నేను ఒక్కడనే అనుభవిస్తే నాకే వస్తుంది. నేను ఒక్కడనే కాకుండా నాతో పాటు అందరూ అనుభవిస్తున్నారు అనుకోండి, ధన రూపమో ఇంకో రూపమో అనుభవించే వాళ్ళల్లో మళ్ళీ వాళ్ళ కర్మ ఫలితాలు ఉండి ఈ అనుభవించే వాళ్ళల్లో మళ్ళీ అనుభవిస్తున్న వాళ్ళల్లో ఎవరంటే నాకు ఇష్టం ఉందో, అంటే ఎవరికి ఆ కష్టం వస్తే నేను బాధపడతానో వాళ్ళకు వస్తుంది, మిగిలిన వాళ్ళకి రాదు. ఇప్పుడు కొంతమందికి తల్లిదండ్రులకి పిల్లలు 10 మంది ఉంటారు, అందులో వాళ్ళకి ఎవరో ఒకళ్ళిద్దరంటే బాగా ఇష్టం ఉంటుంది, మిగిలిన వాళ్ళు నార్మల్గా ఉంటుంది. ఆ బాగా ఇష్టం ఉన్న వాళ్ళల్లో ఈ తల్లిదండ్రులకు బాగా ఇష్టం ఉన్న ఆ 10 మంది పిల్లల్లో ఒకళ్ళిద్దరు అనుకోండి, ఉదాహరణకు చెబుతున్నా. ఆ ఒకళ్ళిద్దరు బాగా సన్నాసులు, వాళ్ళు చేసిన కర్మలు దరిద్రపు కర్మలు కూడా ఉన్నాయి అనుకోండి, అవి కలిపి ఈ కలిపి బాగా ఇష్టం ఉన్న వాళ్ళకి వీళ్ళు కొంచెం ఎక్కువ చేస్తారుగా. ఇప్పుడు నేను చేసిన తప్పుల్లో నాకు 10 మంది పిల్లలండి, మామూలుగా అందరినీ చూస్తున్నాను, కానీ నాకు ఇష్టం ఉన్న వాళ్ళకి ఎక్కువ చేస్తాగా నేను, అంటే ఎక్కువ నా తప్పుల ఫలాన్ని ఎక్కువ అనుభవించిన వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ నార్మల్గా తెలియకుండా అనుభవించిన వాళ్ళు. కాబట్టి నేను గాయపడాలంటే, నా మనసు గాయపడాలంటే, నా తప్పుల ఫలం నేను అనుభవించాలంటే నాకు కర్మలు పెడుతూ నేను ఎవరికి కర్మలు వస్తే ఎక్కువ బాధపడతానో వాళ్ళకి కర్మలు వెళ్తాయి. కొంతమంది ఇప్పుడు తల్లిదండ్రులుగా ఉన్నాం, మనం బిడ్డల్ని ఏమనుకుంటాం, మనం పోయినా పర్వాలేదు, మనకేమైనా పర్వాలేదు, నా పిల్లలు బాగుండాలనుకుంటాం. అంటే నిజమైన తల్లిదండ్రులు అలా అనుకుంటారు. పిల్లలు పోయినా పర్వాలేదు, నేను బాగుండాలనుకునే తల్లిదండ్రులు బోల్డ్ మందిని చూశాను, సహజంగా చెప్పాను. అలా అనుకున్నప్పుడు ఏమైంది, ఇప్పుడు తన కొడుకో తన కూతురో తన మనవడో తన మనవరాలో ఎవరో ఒకళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చింది, అప్పుడు ఏమైంది, వీళ్ళ కర్మ ఫలం వాళ్ళు అనుభవించారు. దానివల్ల కర్మ చేసిన వాడికి దుఃఖం మొదలైంది, కర్మ ఎంతమంది చేశారో వాళ్ళందరికీ దుఃఖం మొదలవుద్ది. అదే ఇదంతా ఒకళ్ళతో చెప్పేది కాదు, దాని ఒక సమూహంగా ఉంటుంది. అది సృష్టి చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే నేను చూశాను, గమనించాను, కానీ అది పూర్తిగా కుటుంబాలతో పోల్చి చెప్పడం వలన కుదరదు, అసాధ్యం. చెప్పినా బాగోదు, ఎవరిని బాధ పెట్టాలని ఉద్దేశం కాదుగా. ఎంతమంది ఈ తప్పుడు కర్మల్ని ఒప్పుకుంటున్నారో అంతమందికి బాధ కలిగేలా మళ్ళీ సమూహ కర్మే వస్తుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది, చూశాను నేను. నాకు సూపర్ అనుభవం అది. అందుకే మౌనం పెట్టుకొని జీవితకాల మౌనం అని మెదలకుండా మొత్తం అందరిని వదిలేసి ఎందుకు కూర్చున్నానంటే ఈ కర్మలు బాగా చూశాను, బాగా అర్థమైంది. నువ్వు ఎంత ప్రయత్నించు నువ్వేం తప్పించుకోలేవు, నీ కోరికలకి తిరుగుతా ఉంటావు అంతే. తిరిగి 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 ఆ రుణాలు తీర్చుకొని తిరుగు రోడ్లు పెట్టుకొని నీ ఇష్టం, ఎన్ని రుణాలు ఉన్నాయో అలా తిరుగు. నీకు జ్ఞానోదయం అవ్వాలి ఏదో ఒక రోజు. మనిషి అంతే, అన్ని వ్యసనాలు చేసుకుంటాడు, ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా. అందుకని ఇది కుటుంబ పరంగా తేల్చడం కష్టం. తేల్చొచ్చు, నేనైతే 3 కుటుంబాలు చూశాను, కానీ ఇప్పుడు ఆ కుటుంబాలు ఇలా జరిగింది, ఇలా అయింది, ఇలా చెప్పాలి అంటే ఒక 100 కుటుంబాలు నాకు తెలిసి ఉన్నాయి, మా సొంత కుటుంబాల్లోనే ఉన్నాయి. అది బాగోదుగా. వాళ్ళ పాపం ఇలా బాధలు పడ్డారు, అలా బాధలు పడ్డారు అని చెప్పడం ఎందుకు బాగుంటుంది? అది నేను కూడా పడ్డాను. నేను చేసిన వాటికి నా ఇంట్లోకి, నా ఒంట్లోకి, నా కుటుంబ సభ్యులకి వచ్చినవి కూడా నాకు తెలుసు. ఎవరో దాకా ఎందుకు.
అయితే ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? చాలా కాలం పడతా ఉంటుంది. ఒకటి అమ్మట తెలుస్తుంది, ఒకటి 10-20 ఏళ్ళు పట్టుద్ది, కాలగమనంలో తెలుస్తుంది, ఒకటి జీవిత చరమాంకంలో తెలుస్తుంది. ఎందుకని కొంతమంది 90 ఏళ్ళు వచ్చినా 100 ఏళ్ళు వచ్చినా చావురాదు వాళ్ళకి. మొత్తం అలా కుటుంబాలను చూస్తా కూర్చుంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఇంకా అనుభవం రుణం ఉంది. ఇంకా బాధలు పడుతూ ఉండాలి, ఇంకా చూస్తుండాలి, తెలుసుకుంటూ ఉండాలి. అలా చూస్తూనే ఉంటారు. చూడండి, చాలా మంది చూడాలి, బాధలు పడతాను కానీ మరణం రాదు వాళ్ళకి. చాలా అద్భుతంగా ఉంటుంది సృష్టి తత్వాన్ని అర్థం చేసుకోవడం. ఆ తత్వం అర్థమైపోయిందా నువ్వు మౌనంగా కూర్చోగలుగుతావు. ఎందుకనంటే సృష్టి నడకలో మొత్తం విశ్వశక్తిలో మనం అందులో కలిసిపోయి ఉన్న ఒక ధూళి కణం. నేను వేరు అనుకున్నప్పుడు నీకు ఇదంతా రుణాలు అర్థమవుతా కనపడతా ఉంటుంది. అది అర్థమై కనపడినాక నా ఆట ఏమీ లేదు, అంతా సృష్టి ఆట అని మేలకుండా కూర్చుంటాం. అలా అర్థమై కూర్చున్న మహానుభావుడే భగవాన్ రమణ మహర్షి. శారీరక వ్యాధులు రాలేదా ఆయనకి? ఇబ్బందులు రాలేదా? మనుషులతో ఇబ్బందులు రాలేదా? బాధలు పడలేదా? ఎన్ని బాధలు పడ్డారో ఆయన చరిత్రలు చదువుకోండి. కానీ అలా స్థిరంగా కూర్చున్నారు, ప్రశాంతంగా కూర్చున్నారు. ఎందుకని అంటే సృష్టి ఆట అర్థమైపోయింది. ఇంక నేను చేసేది ఏంటి? ఆట అంతా సృష్టిది, అనంత విశ్వశక్తిది. నేనేం చేయగలను? అసలు ఒక మనిషిగా మనం ఏం చేయగలను చెప్పండి? మనకేదో కొంచెం నేను అనుకున్నది, నేను నచ్చిన కూర వండుకు తినగలను, నేను నచ్చిన బట్టలు కొనుక్కోగలను, నేను నచ్చిన చెప్పులు కొనుక్కోగలను, నేనేదో నచ్చినవి కొంచెం చేయగలను. అంతకుమించి నేనేం చేయగలను? ఏది అది కూడా ఉన్న ఫెసిలిటీస్లో ఆ వెసులుబాటు మనిషికి ఇవ్వబడింది. కానీ మొత్తం విశ్వశక్తి నడక కదా ఇది. గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు ఎంత విశ్వం అండి, అనంతము అని వదిలేశారు. ఎందుకంటే దీన్ని కనుక్కోలేకపోయాము, దీని ఆద్యంతములు తెలియట్లేదు అసలు. ఎందుకని మనం ఒక ధూళి కణం కనుక. మొత్తం నడకంతా దాన్ని అయినప్పుడు మనం చేసేదండి మూసుకు కూర్చోవటం. అయితే ప్రయత్నమైనటువంటి శరీరం మనిషికి ఇవ్వబడింది. మూసుకు కూర్చోవటం అంటే అది చెప్పేది ఇక్కడ. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, ఇలా ఎదగాలి, ఇలా పెరగాలి, ఇలా కాయాలి, ఇలా పుయ్యాలి, పువ్వులు ఇలా పూయాలి, కాయలు ఇలా కాయాలి అనేది ఒక చెట్టులో నిర్ణయం జరిగిపోయింది. దానికి ఉపయోగం ఉందా లేదా కదా, అదే దాని జీవితం. ఇప్పుడు ఎవరో వాడుకుంటారు, లేకపోతే లేదు. ఆకులు రాలిపోతుంటే, కాయలు రాలిపోతుంటే, పువ్వులు రాలిపోతూ ఉంటే కావలసిన వాళ్ళు కోసుకుంటారు, లేనోళ్ళు లేదు. చెట్టుకు దాంతో సంబంధమే లేదు, అది జీవిస్తుంది అంతే. అలా నువ్వు కూడా అంతే, వస్తావు వెళ్తావు. ఆ సిద్ధాంతాలు ఏంటో దాని అంటే మనిషిగా నీకున్న కర్మ సిద్ధాంతం, సృష్టి నీకు ఏం పెట్టింది దాని ప్రకారం అన్ని సృష్టి చేసేస్తుంది. ఈ ఊరికనే మనం కొంత మేధాశక్తి పనిచేస్తుంది కనుక సృష్టి మనకు జ్ఞాన వెసులుబాటు అంటే ఆలోచించేటువంటి శక్తిని కూడా ఇచ్చింది కనుక ఆలోచిస్తున్నాం తప్ప ఇవి నిరూపణ లేని సత్యాలు. ప్యూర్ క్లారిటీగా 100% సత్యంగా ఎవరికి తెలుస్తుంది అంటే ఎవరికి తెలియదు. అందుకే అనేక మతాలు, అనేక విధానాలు, అనేక మార్గాలు, అనేక మంది గురువులు, అనేక బోధలు, అనేకం ఎందుకు అయిపోయింది? ఎవరికైనా తెలిసి ఉంటే అంతా ఏకంగానే చెప్పేవాళ్ళుగా. అంటే ఇది సంపూర్ణ సత్యం ఎవరికి తెలియదు ఇక్కడ. అందుకే అనంతము అన్నారు దాన్ని. అంతే, అది తెలీదు అని అర్థం అనంతము అంటే. కానీ ఆలోచన జ్ఞానశక్తి మనిషికి ఇవ్వబడింది కనుక ఎవరు ఒక లాజికల్ థింకింగ్లో వాళ్ళు అనేకం ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ సోదరు అడిగిన ప్రశ్నలు ఏంటంటే, ఆడపిల్ల పెళ్ళయ్యాక అత్తమామలను తల్లిదండ్రులుగా చూసుకోమని చెప్పారు అనేటువంటిది ఎలా చూసుకోగలం? సొంత తల్లిదండ్రుల ఫీలింగ్ వస్తుందా? మనకు రాదు కదా అనేటువంటి విధానాన్ని చెప్పారు. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే సృష్టిలో చాలా చిత్రమైన విషయం ఒకటి ఉంది. సృష్టిలో బాధ్యతలుగా కుటుంబంగా నీకు నువ్వు కలిసి ఉన్నది రుణ అనుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం. చాలా జాగ్రత్తగానండి. రుణాన్ని అంటే బాకీని అనుసరించి నీకు బాగా దగ్గర వాళ్ళగా వచ్చే వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు బాకీని అనుసరించి, భార్యగా రావచ్చు, భర్తగా రావచ్చు, పిల్లలుగా రావచ్చు, తల్లిదండ్రులుగా రావచ్చు, అన్నదమ్ములు, బాగా క్లోజ్ రిలేషన్స్ అంటే నావి నా కుటుంబం అనిపిస్తుంది నీకు. అలా కాకుండా మళ్ళీ మామూలుగా మనం జీవించేటప్పుడు ప్రపంచంలో బోల్డ్ మంది మనకు బోల్డ్ రకాలుగా తగులుతూ ఉంటారు. ఎవరు ఎక్కడైనా ఎవరికైనా మేలు చేస్తూ ఉండొచ్చు, ఎవరు ఎక్కడికైనా ఎవరికైనా హాని చేస్తూ ఉండొచ్చు. అది తెలియదు అసలు మనకి. జరుగుతూనే ఉన్నాయి కానీ ప్రపంచం. ఇప్పుడు దొంగలు ఎక్కడెక్కడ దోచుకెళ్ళిపోతుంటారు, ఏం సంబంధం ఉంది? ఎవడెవడో చంపెత్తుకుపోతూ ఉంటారు, అక్కడేం సంబంధం లేదుగా. మళ్ళీ అవన్నీ తీర్చుకునే విధానం ఏదో ఉంటుంది. సృష్టి కర్మను వదలదుగా. సృష్టిలో ఉన్న కర్మ సిద్ధాంతమే అది. అంత వ్యాస్ట్గా, అంత వైడ్గా దాన్ని నిర్ణయించి చెప్పగలిగిన శక్తి మనకు ఉండదు అంటున్నా. మనం ఒక ధూళికణం కాబట్టి. అయితే
మొత్తం ఇది ఏక సృష్టే కనుక నువ్వు ఎక్కడ ఎవరికి ఏది చేసినా అది ఇంకో చోట ఇంకొకరికి ఇంకోలా అందుతూనే ఉంటుంది. ఆ గ్యారంటీ అది. నువ్వు ఇప్పుడు ఎక్కడో ఎవరికో ఏదో మేలు చేసావు, ఆ మేలు తిరిగి తిరిగి నువ్వు ఎవరికి మేలు చేయాలో నీ బాధ్యతలు ఏంటో, నువ్వు ఎక్కడ మేలు చేయాలో అక్కడికి వెళ్ళిపోవచ్చు. సృష్టి అందిస్తుంది. ఇంకా బాగా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, నువ్వు ఎవరికో మేలు చేసావు, నువ్వు ఎవరికో మేలు చేసిన దాంట్లో ఇప్పుడు నువ్వు సంపాదించింది కానీ, నీ శక్తి కానీ, నీ తెలివి కానీ, నీ ప్రజ్ఞమైన కానీ ఇటు మీద హక్కులు ఉన్నోళ్ళు ఎవరు? నీ కుటుంబ సభ్యులు. అంటే లీగల్గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే హక్కులు ఉన్నోళ్ళు కుటుంబ సభ్యులు. కానీ నువ్వు ఎవరెవరికో ప్రపంచంలో మేలు చేసావు, ఊరికినే అనుకో. ఇప్పుడు ప్రపంచంలో నువ్వు చేసిన మేలుకి సృష్టి ఏం చేస్తుంది? హక్కు ఎవరికి ఉందో వాళ్ళకి పంపేస్తుంటుంది అంతే దాన్ని. ఇప్పుడు నాకు నా కొడుకు, నా కూతురు, మా ఆవిడంటే ఇష్టం లేదండి, నాకు అసలు పడదు. ఇప్పుడు నా భార్య పిల్లలంటే నాకు పడదు. నేను వాళ్ళని వదిలేశాను, మీ దారి మీరు పోండి, మీకు నాకు సూట్ అవుతుందని వదిలేశాను. కానీ నా దగ్గర బోల్డ్ డబ్బు ఉంది, బోల్డ్ సంపాదన ఉంది, బోల్డ్ బ్యాంకుల్లో దాచాను, అన్ని పెట్టుకున్నాను. చక్కగా అలా పెట్టుకొని నా బతుకు నేను బతుకుతున్నాను. వాళ్ళు వచ్చినా నేను ఏమనంటున్నాను, వాళ్ళని అవతల పోమన్నాను, తోసేసాను. ఇప్పుడు నేను చచ్చిపోయాను. నా ఆస్తులు, నా డబ్బులు, నాకున్న సమస్తం మీద హక్కులు ఎవరికి ఉన్నాయి? గవర్నమెంట్ ఎవరికి ఇస్తుంది ఆ డబ్బులు? ఆయన తోసేసాడు కదా, మాకు చెందుతాయి అని ఎవరు పడితే వాళ్ళు తీసుకుంటానికి కుదురుద్ది? అది లేదు. ఈయన మా నాన్నండి, నా భర్త అండి అని వాళ్ళు నిరూపించుకొని లీగల్ రైట్స్ ప్రకారం మొత్తం అన్నీ వాళ్ళకే చెందుతాయి. వాళ్ళు నాకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళకే చెందుతాయి, నేను ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకే చెందుతాయి. ఏంటి, నేను వాళ్ళు ఎవరో ఒకళ్ళకి నేను బతికొండకి ఇచ్చేస్తే అది వేరే విషయం. మామూలుగా చెబుతున్నా, నేను చచ్చిపోయాను, ఎవరికీ ఇవ్వలేదు. నా వాళ్ళు అంటే నాకు ఇష్టం లేదు, నా భార్య పిల్లలు నాకు ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళు నాకు నచ్చినట్టు లేరు. కాబట్టి నాకు నచ్చిన వాళ్ళని వేసుకు తిరిగాను నేను. నా భార్య పిల్లలకి ఇవ్వనన్నాను. కానీ నేను చచ్చిపోయినాక ఎవరికి ఇస్తారు నా ఆస్తులన్నీ? ఎవరికి రైట్ వస్తుంది దాని మీద? నా భార్య పిల్లలకే వస్తుంది, ఇంకోళ్ళకి అసలు రాదు, తీసుకోవడానికి కూడా కుదరదు. ఇప్పుడు నేను చచ్చిపోయానండి, ఇల్లు కట్టుకున్నాను, ఇంకొకళ్ళు ఎవరో వెళ్ళిపోయాను, భార్య పిల్లల్ని తోసేసేళ్ళే, ఎవరూ లేరని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయామండి, ఇల్లు నా పేరుని మార్చండి, పలానా ఆయన చచ్చిపోయాడంటే వాళ్ళు మార్చరు. నీకెందుకు మారుస్తారు? నువ్వు ఎవడైనా అడుగుతారు, ఏమైనా ఏ హక్కు ఉంది నీకని అడుగుతారు. అదే ఇప్పుడు మా అబ్బాయో మా అమ్మాయో వెళ్ళిపోయి నా డెత్ సర్టిఫికేట్ పెట్టుకెళ్ళి, ఇది మా నాన్నగారు అండి అని వాళ్ళు ప్రూవ్ చేసుకొని, ఇల్లు మా పేరు మార్చండి, మా నాన్నగారు చనిపోయారంటే ఇస్తారు, నా భార్య వెళ్తే ఇస్తారు. అలా నా బ్యాంకు డిపాజిట్లు, నాకు సంబంధించిన సమస్త ఆస్తులు వాళ్ళకి ఇస్తారు. ఏంటి, నాకు ఇష్టం లేదు వాళ్ళు, నేను తరిమేశాను, మేము బతికున్న వాళ్ళు అసలు కలిసిలేము, అయినా వాళ్ళకే ఇస్తారు. అలాగే నువ్వు ఎక్కడ రుణానుబంధాలతో పుట్టావో, నీ బాధ్యతలు నువ్వు చేయవలసిన చోట నీ బాధ్యతలు నువ్వు మర్చిపోయినా, నువ్వు చేయకపోయినా, నీకు నచ్చిన బాజా భజంత్రీలను వేసుకొని నువ్వు ప్రపంచమంతా తిరిగినా, సృష్టి ఏం చేస్తుందంటే మొత్తం నువ్వు చేసేటువంటి ఎఫెక్ట్ ఏదుందో, అందులో పుణ్యం ఏదుందో, నువ్వు ఎవరికి బాధ్యతలు చేయాలో వాళ్ళకి ఏం రావాలో అన్ని పంపేస్తుంది, అది సృష్టి ఇచ్చేస్తుంది. అది సృష్టి ఏర్పాటు చేసేస్తుంది, నీ దగ్గర లాగేస్తుంది, వీళ్ళకి ఇచ్చేస్తుంది. నీకు తెలియదు కూడా తెలియదు, నీ దగ్గర లాగేసినట్టు తెలియదు, వీళ్ళకి ఇచ్చినట్టు తెలియదు. అందుకే కర్మ సిద్ధాంతము, నువ్వెవరిని మోసం చేయలేవు. ఇక్కడ నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు అంతే, నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు అంతే, సింపుల్. ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది మీకు చిన్న ఉదాహరణ చెబుతా. ఇప్పుడు కైకమ్మ తల్లి యాక్చువల్గా రాముల వారికి చెందవలసిన రాజ్యం అది. మామూలుగా ఊరిని జస్ట్ ఫర్ స్టోరీగా ఒక హ్యూమన్ బీయింగ్గా తీసుకుందాం, దేవుడి కథ అలా కాకుండా మామూలుగా మనలాగా తీసుకుందాం, అర్థం అవడానికి. అది రాముల వారికి చెందవలసిన సింహాసనం. ఎందుకని? పెద్ద కొడుకు ఆయన, అంతే, అంతకంటే ఇంకేం, పెద్ద కొడుకు ఇస్తారు అంతే. ప్లస్ ఆయన సమర్థుడు కూడా, ఆయనకేమి ఎటువంటి లోపాలు లేవు, ప్రజలందరూ ఒప్పుకుంటున్నారు ఆయన సమర్థుడు. ఒకవేళ లోపాలు ఉంటే ఇంకోళ్ళకి ఇవ్వచ్చు కాదు, కాబట్టి రాముడికి చెందాలి. కానీ కైకమ్మ ఏం చేసింది? రాముడికి చెందకూడదు, నా కొడుక్కి ఇవ్వాలి అని ఏదో అక్కడ ఉన్నటువంటి కుటుంబ పరిస్థితులను వాడుకుందాం. ఓకే, దానికి రాముడు అంగీకరించాడు. ఘర్షణలు ఎందుకు, మన దారి మనం పోదామని వనవాసం వెళ్ళిపోయాడు ఆయన భార్యను తీసుకొని. సరే, లక్ష్మణుడు కూడా ఆయన వెంట వెళ్ళిపోయారు, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు ఏం జరిగింది? ఎందుకు అసలు కైకమ్మ తల్లి తన స్వార్థపు కోరికను పొందగలిగిందా? నేను కైకమ్మ తల్లిని తప్పుగా చూపించాలని కాదండి, అదంతా రావణ సంహారం కోసం జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఒక చరిత్రం, దైవ చరిత్రం. అది దాన్ని పక్కన పెడదాం, మన వరకు ఆలోచిద్దాం అర్థం చేసుకోవటానికి. ఇప్పుడు ఏమైంది? కైకమ్మ తల్లి అడిగింది, రాముడు వెళ్ళిపోయాడు. ఆ టైంలో భరతుడు అక్కడ లేడు. భరతుడు
వాళ్ళ తాతగారి ఇంట్లో ఉన్నాడు, అంటే కైకమ్మ గారి పుట్టింట్లో ఉన్నాడు. ఈ లోపల రాముడు వెళ్ళిపోయాడు కదా. రాముడు తండ్రి దశరథుడు చనిపోయాడు, రాముడు వెళ్ళిపోయాడు అని బెంగతో. ఇప్పుడు ఏమైంది, కైకమ్మ విధవరాలైంది, వైధవ్యాన్ని పొందింది, భర్తను పోగొట్టుకుంది. ఒక సింహాసనం కొడుకు కావాలి అని అడిగినందుకు గాను, అంటే హక్కు లేని చోట అడిగినందుకు భర్తను పోగొట్టుకుంది, వైధవ్యాన్ని పొందింది. అంటే ఆమె సైడ్ నుంచి చూద్దాం, అంటే నీది కానిది నువ్వు పొందాలనుకొని దానికి అంగీకరించి ఎదుటోళ్ళు మంచోళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు రామచంద్రుడు మంచోడు కదా, మౌనంగా వెళ్ళిపోయాడు, ఎందుకు నాకు ఘర్షణని. అందుకని ఇప్పుడు ఏమైంది, ఆమె భర్తను పోగొట్టుకుంది, నష్టపోయింది ఆమె. ఇక్కడ మీరు రామచంద్రుడు నష్టపోలేదా అని అడగబాకండి, అసలు రామచంద్రుడు తెలియదు, అడవికి వెళ్ళిపోయాడు. ప్లస్ రామచంద్రుడు వెళ్ళిపోతున్నప్పుడు తండ్రి కూడా ఉన్నాడు, తండ్రి ఉండమని చెప్పాడు. తండ్రికి కూడా అది ఆవిడికి మాట ఇచ్చింది ఇష్టమే కనుక తండ్రి తరపున ఆవిడ చెబుతుంది కనుక ఈ గొడవలంతా ఎందుకు కుటుంబంలో అని తెలిసి వెళ్ళిపోయాడు ఆయన. కుటుంబంలో ఇప్పుడు ఆయన వెళ్ళిపోతే గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఒకవేళ కాదు ఆయన ఉండిపోయి తండ్రిని నాకు హక్కు ఉందని, తండ్రికి కూడా ఈయన మీద ప్రేమ ఉంది కనుక, అందుకని చచ్చిపోయేంత ప్రేమ ఉంది ఆయనకి. చనిపోయాడు ఆయన దశరథుడు. ఉండిపోతే ఏమవుద్ది, రోజు గొడవలేక ఇంట్లో. ఇప్పుడు మనలాంటి ఇల్లు అయితే ఆ గొడవలు ఎందుకని వెళ్ళిపోయారు ఆయన. అయితే రావణ సంహారం అది వేరే విషయం, దైవ కథ మళ్ళీ అటు వెళ్ళొద్దు, మన వరకు తీసుకుందాం. అంటే మనం సామాన్య కుటుంబానికి వైధవ్యాన్ని పొందింది. అంటే మనది కానిది కోరుకుంటే అది వస్తుందో లేదో తెలియదు కానీ ప్రయత్నించేవుగా, ఇంకోటి నష్టపరిచేవుగా. ఇప్పుడు రాముడిని పంపించేసేవుగా, ఆ నష్టానికి ఫలితంగా ఏమైంది, కర్మ తిరిగి నాకు ఎంత నష్టపరిచింది అంటే అసలు నా భర్తనే పోగొట్టేసింది. నెంబర్ 1 భర్త పోయాడు. ఇప్పుడు నెంబర్ 2 కొడుకు తిరిగి వచ్చాడు. ఏ కొడుకు కోసం రాజ్యం అడిగానో ఆ కొడుకు తన తల్లిని కత్తి తీసి చంపబోయాడు ఆయన భరతుడు. చంపబోయిన థాట్ మనసులోకి వచ్చి ఆగిపోయాడు. ఏమన్నాడు తెలుసా ఆయన తల్లితో, నేను తల్లిని ఏదైనా చేయటం నిందించటం నా అన్న అయినటువంటి రాముడికి నచ్చదు, ఆయన ధర్మపరుడు, అందుకని నిన్ను వదిలేస్తున్నాను, నేను నీ మొహం నేను చూడను, నీకు అసలు నువ్వు నాకు కనపడబాకని చెప్పి తల్లికి దూరంగా ఉన్నాడు ఆయన. అంటే ఇప్పుడు కొడుకుని కూడా పోగొట్టుకుందాం. ఇప్పుడు ఆశలో ఏం జరిగిందో, ఇప్పుడు భర్త పోయింది, ఎవరి కోసం దాన్ని ఆశించిందో వాళ్ళు ఈమెకు దూరం అయిపోయి కష్టపడతానే ఉన్నారు. మన కుటుంబాల్లో ఇలాగే ఉంటాయి, మీరు చూసుకోండి. మీరు ఎవరి కోసం దెబ్బ కొట్టారో వాళ్ళు దెబ్బలు తిని మీకు బాధ కలిగిస్తానే ఉంటారు, వాళ్ళ మీరు బాధపడతానే ఉంటారు. ఎందుకని వాళ్ళ మీద ప్రేమతో కదా మీరు చేశారు. మీరు ఎందుకే ఎవరికి దెబ్బ కొట్టారో వాళ్ళకి దెబ్బ తగలదు అసలు. ఇప్పుడు రాముడికి దెబ్బ కొట్టామని మనం అనుకుంటున్నాం, ఆవిడ అనుకుంటుంది, కానీ రాముడికి ఏ దెబ్బ తగలలేదు. ఎందుకో తెలుసా, రాముణ్ణి సేవించడానికి లక్ష్మణుడు అని ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇంటికాడు ఉండి సేవించేవాడు లేదో తెలియదు, మామూలు వాళ్ళు ఉండేవాడు. నీ సేవకే నేను వస్తున్నాను అన్నయ్య, నా జీవితం అంకితం అని తన భార్యని మొత్తం ఇంట్లో తన తల్లి తండ్రి, ఆ రాజ్యంలో ఆయన 2వ కొడుకు ఆయనే, రాజ్యాన్ని అన్ని వదిలేసి తన అన్న కోసం ప్రాణం ఇవ్వటానికి బయలుదేరినటువంటి వాడు ఒకడు ఉంటే ఇంక అసలు మనం కోల్పోయింది ఏమన్నా ఉందా అక్కడ. ఇప్పుడే కదా తెలిసింది ఆ విషయం, అలాంటి వాడు ఒకడు ఉన్నాడు నాకని. మళ్ళీ అక్కడికి వెళ్ళినాక అంతటి గనుడు మళ్ళీ హనుమంతుడు తగిలాడు. ఎంతోమంది వచ్చారు ఆయనకి, ఎంతో మందిని పొందాడు ఆయన, దుష్ట సంహారం చేశాడు, అపర కీర్తిని పొంది తిరిగి వచ్చాడు. మొత్తం ప్రపంచంలో ఆనాటి కాలంలో దుష్ట సంహారం చేసుకుంటూ వెళ్ళిపోయి అద్భుతమైన కీర్తిని పొంది తిరిగి వచ్చాడు ఆయన. నువ్వే నష్టం చేసావు ఇప్పుడు వాళ్ళకి. మళ్ళీ వచ్చినాక ఏమైంది, ఇదే రాజ్యం ఆయన సొంతమైంది. ఇదే రాజ్యం ఆయన సొంతం అవటం ఇప్పుడు తిరిగి వచ్చినాక, అసలు తిరిగి రాకముందే అదే భరతుడు ఆయన దగ్గరికి వెళ్ళి, అన్నా ఈ రాజ్యం నీది, నువ్వు రమ్మని అడిగినే రామచంద్రుడు, అయ్యా మాట ఇచ్చాను, వద్దు నేను రాను, మాట తప్పను అంటే, నేను రాజ్య పరిపాలన చెయ్యను, నీ చెప్పులు నాకేవు చాలా, చెప్పులు రాజ్య పరిపాలన చేస్తాయి అన్నయ్య, నువ్వు ఉండేదేంటి, నీ చెప్పులు చాలు ఈ రాజ్యానికి అన్నాడు. అన్నగారి చెప్పుల్ని, అంటే రాముడే రాజ్యం చేసేటప్పుడు ఆ గౌరవం చూడండి. అసలు అంత గౌరవం నిజంగా రాముడికి డైరెక్ట్ సింహాసనం ఇచ్చేసి ఉంటే వచ్చేదా? రాముడు పాదుకలు పరిపాలించినాయండి. రాముడు తిరిగి వచ్చే వరకు రామ పాదుకలతో పరిపాలన జరిగింది. భరతుడు అరణ్యంలో శ్రీరామచంద్రుడు ఎలా నారబట్టలతో కఠిన జీవితాన్ని జీవిస్తున్నాడో అలాంటి జీవితం జీవిస్తూ అన్నగారి పాదుకలు పెట్టి రాజ్యాన్ని నడిపాడు ఆయన రామసేవకుడుగా. అక్కడేమో రామసేవకుడుగా లక్ష్మణుడు అంటుంటే, ఇక్కడ రాజ్యాన్ని రామరాజ్యంగా రక్షిస్తూ రామసేవకుడుగా
రామ పాదుకలను పెట్టి రామ పాదుకల సేవకుడిగా చేశాడు ఈయన. ఇప్పుడు అన్నిట్లో రాముడే హైలైట్ అయిపోయాడు. అందుకే ఇప్పుడు రాముడు అద్భుతమైన దేవుడిగా ప్రపంచ చరిత్రలో ఎప్పటికీ కొలవబడతాడు. నష్టపరచలేరు అనేది సృష్టి సత్యాన్ని వాల్మీకి మహర్షి అంత అద్భుతమైన రామాయణం ద్వారా చూపించారు. అది కర్మయోగాలు, కర్మ ఫలాలు ఎలా ఉంటాయి అనేది మనకు తెలియజేయటానికి ఇది జరిగింది. ఇదంతా అదే మహాత్ములు మనకు అనేక రకాలుగా చెప్పారు. ఇప్పుడు దుర్యోధనుడు అలాగే పాండవుల రాజ్యం లాక్కుందాం నానా దుష్ట కార్యాలు చేశాడు. ఆఖరికి ఏమైంది, మొత్తం వాడు సకుటుంబంగా సపరివార బంధుమిత్ర సపరివార సమేతంగా, అంటే ఎవరెవరు వాడిని అనుసరించి సమర్థించారో వాళ్ళందరితో సహా చచ్చిపోయాడు. మొత్తం శత్రువు అనేవాళ్ళు లేకుండా పాండవులకు రాజ్యం వచ్చేసింది. ఎవరిది వాడిది కూడా వచ్చేసింది. వీళ్ళ రాజ్యం వీళ్ళకి రావటమే కాక వాడి రాజ్యం, దుర్యోధనుడు రాజ్యం కూడా వచ్చింది. ఎలా వచ్చిందంటే అసలు శత్రువు అనేవాడు లేకుండా వచ్చింది. ఎందుకంటే దుర్యోధనుడు తరపున అందరూ చచ్చిపోయారు. అలా యుద్ధం జరిగింది. యుద్ధం జరిపించిందే దగ్గరుండి కృష్ణ పరమాత్మ. మళ్ళీ విశ్వశక్తి, విశ్వ ఏర్పాటు. అది నువ్వేం చేయగలవు, ఎలా చేయగలవు, నువ్వు మంచిగా బతకడం అనే ఒక్క కాన్సెప్ట్ తప్పేం చేయగలవు చెప్పు. ఇది మనకు నేర్పడానికే రామాయణాలు, మహాభారతాలు, అనేక రకాల గ్రంథాలు, ఉపనిషత్తులు, ఇవన్నీనేమో ఇతిహాసాలు. అంటే జీవన విధానం ఎలా ఉండాలో చెప్పేవి ఇతిహాసాలు. అంటే ఇది ఎలా జరిగింది రామాయణం, మహాభారతం. ఇది ఇతిహాసం అంటే ఇది ఇలాగే జరిగింది నిజ కథలు. అంటే నిజ కథలు అంటే ఏంటి, మానవ జీవితంలో ఇలాగే జరుగుద్ది, నువ్వు ఎలా చేసావో ఇలాగే జరుగుద్ది, ఇక అది శాసనం తిరుగులేదని. అలా కాకుండా కొంతమంది మహాత్ములు అనుభవంతో జ్ఞాన బోధలు చేశారు. జ్ఞాన బోధలు ఉన్నాయి మహాత్ములు బోధించినవి, అవన్నీ శాసనములు. అందులో మంచి చెడు విధానం ఇది ఇలాగే ఉండాలని చెబుతారు. ఆ శాసనములన్నీ శాస్త్రములు అన్నారు. అంటే శాసనములు ఉన్నవి కనుక అవి శాస్త్రములు. కొన్ని మళ్ళీ దైవీ విధానాల్లో అనంత ఆత్మశక్తి అర్థం అవట్లేదు కనుక విశ్వం అనంత శక్తివంత, అంటే ఎంత ఉందో తెలియదు. అనంతం అంటే ఏంటో తెలిసి అసలు ఊహించడానికి అలవి కాటలేదు మాకు అని. అంత విశ్వం ఉంది కనుక విశ్వశక్తికి ఊహించడానికి అలవి కానన్ని దేవుళ్ళని అనేక పాత్రల్లో, అనేక ప్రదేశాల్లో, అనేక శక్తులుగా అనేక రకాల పురాణాలు చెప్పుకుంటూ వచ్చారు. అవన్నీ ఊహాత్మకంగా ఆ శక్తితో చెప్పినవి. అక్కడ మీరు శక్తిని చూడాలి. ఇప్పుడు శివభగవానుడు ఒక శక్తి, విష్ణు భగవానుడు ఒక శక్తి, బ్రహ్మ ఒక శక్తి, అలా 3,00,00,000 దేవతలు అన్నారనుకోండి, ఎవరన్నా అర్థం కాని వాళ్ళు మామూలుగా అనుకుంటారు 3,00,00,000 దేవతలు ఉంటారా అని. కాదు నాయన, ఉన్నోళ్ళంతా ఇప్పుడు 3,00,00,000 దేవతలు అంటే ఏంటి, 3 కోట్ల దేవతలు అంటారా, 33 కోట్ల దేవతలు అంటారా, పర్వాలేదు మీరేమన్నా 33 కోట్ల దేవతలు అనుకోండి. పోని 33 కోట్ల దేవతలు అంటే ఏంటో తెలుసా, ఆ రోజుల్లో 33 కోట్ల మంది ప్రజానేకం భూమి మీద ఉన్నారనుకోండి, మొత్తం అనంత ఆత్మశక్తి అన్నప్పుడు మొత్తం సృష్టి అంతా అదే కదా. అందుకే చూడండి, చెట్లని, గుట్లని, పుట్లని అన్నింటినీ ఆరాధించే విధానం ఉంది. ఆరాధించడం పిచ్చోళ్ళే కాదు, అనంత ఆత్మశక్తి అన్న, అది మొత్తం సృష్టి అంతా అనంత ఆత్మశక్తి అన్న ఎరుకను కలిగించడానికి. జస్ట్ ఒక రాయిని పెట్టి ఆ రాయి కింద పసుపు కుంకుమ పెట్టి పూజించుకుంటూ వెళ్ళిపోతారు. అది పిచ్చోళ్లే కాదు. మహాత్ములు అలా ఏర్పాటు చేసింది పిచ్చోళ్లే కాదు. చెట్టు కాండానికి నేను బోల్డ్ పల్లెటూరుల్లో చూశాను. తాడి చెట్లు, మామూలు చెట్లకి ఇలా పసుపు కుంకుమ పూసి అక్కడ చక్కగా హారతలు ఇచ్చేసి పూజలు చేస్తూ ఉంటారు. కాదు, అన్నింట్లో ఉన్న దైవశక్తి అని చెప్పడానికి చేయబడిన ఏర్పాటు అది. అలా అనేక జీవుల్ని దైవులకి వాహనాలుగా పెట్టారు, పూజిస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే పిచ్చోళ్ళే కాదాళ్ళు, సృష్టి అంతా అనంత శక్తిమయం అని ఎలా చెప్పాలి నీకు, ఆ రూపాలతో చెబుతున్నారు, ఉన్న రూపాలను పెట్టి చెప్పారు. ఇలా ఇది ఎంత మాట్లాడుకున్నా తరగని సబ్జెక్టు. దీనిని జీవించేటప్పుడు ఎలా జీవించాలి అన్నప్పుడు ఇతిహాసాలు చెబుతాయి. రామాయణం, మహాభారతాలు ఇతిహాసాలు. ఇది ఇలా చేస్తే ఇలాగే జరుగుద్ది అంతే, ఇంకా దాన్ని మార్చడం ఉండదు. దాన్ని ఇలాగే జరుగుద్ది. ఇప్పుడు రాముడు చరిత్ర ఎన్ని సంవత్సరాలు పెట్టిందండి వనవాసానికి వెళ్ళి ఆయన రావడానికి? సంవత్సరాల కాల పర్యంతం జరిగింది. అలాగే దుర్యోధనుడు ఇలా చరిత్ర సంవత్సరాల కాల పర్యంతం జరిగింది. అలా కర్మఫలాలు తిరిగి తిరిగి పూర్తి అవడానికి సంవత్సరాల్లో ఎక్కడో తెలుస్తుంది మనకి. ఇప్పుడు తెలియదు మన జీవితంలో కూడా. అలా జరుగుతుంది అనేది మొత్తం చవటానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థ ఇతిహాసాలు. అలా కాకుండా అలాగే జరుగుతుంది అని ఇతిహాసాలు లేకుండా జ్ఞానబోధలు, శాస్త్రాలు, శాసనాలు చెప్పారు. అవి శాసనములు.
ఇవన్నీ ఏంటి? మహాత్ముల జ్ఞాన సంపద. అది వాళ్ళు ఊహించగలిగి చూసి, అప్పుడు జరుగుతున్న ప్రపంచాన్ని చూసి, మనుషుల్ని చూసి, వాళ్ళ బుద్ధులు గుణాలు చూసి, వాళ్ళు అనుభవిస్తున్న కష్టాలు కర్మలు చూసి, అవి ఎందుకు వస్తున్నాయో చూసి జ్ఞానంతో స్టేట్మెంట్లు ఇచ్చారు కొన్ని. అవి కొన్ని జ్ఞాన గ్రంథాలు. ఇవన్నీ అయిపోతే అసలు మొత్తం సృష్టి అంతటికి కారణభూతమైంది ఒకే శక్తి అని ఫైనల్లో ఆత్మజ్ఞాన గ్రంథాలు. ఆత్మజ్ఞాన గ్రంథం ఇక ఆఖరిదే. ఈ మధ్యలో ముక్కోటి దేవతలేండి, ఎంతమంది దేవతలైనా ఉండొచ్చు. నువ్వు ఒక్కడే దేవుడు అనుకోవచ్చు, మొత్తం దేవుళ్ళు అనుకోవచ్చు, సృష్టి అంతా దేవుళ్ళు అనుకోవచ్చు. ఇందులో ఎవరిని ఎవరు ఖండించడానికి లేదు అసలు. ఇక్కడ ఇది ఎవరి భావన వాళ్ళది. ఎందుకని? సృష్టిలో అన్ని భావనలకు అవకాశం ఉంది ఇక్కడ. ఎందుకంటే సృష్టి అంత అనంతంగా ఉంది. కానీ అనంతమైన సృష్టికి ఆధారమైన శక్తి ఒక్కటే అనేది ఆఖరి భావన. అదే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అదే మన స్వీయ చదువు, మనిషి యొక్క వ్యక్తిగత చదువు, ఒక్కళ్ళకి సంబంధించిన చదువు. ఇప్పుడు ఆడపిల్ల పెళ్ళి అయ్యాక మన సోదరు అడిగింది, అత్తమామల్ని తల్లిదండ్రులుగా అన్నారు కదా, ఇదేంటంటే నువ్వు ఎక్కడ ఎవరికి చేసినా నీ బాకీ తీర్చుకుంటే చాలు. ఇప్పుడు మనం ఏదో బస్సులో వెళ్తున్నామండి, మామూలు ఊరికి అనుకుందాం, మనకి దాహం వేసింది, మన దగ్గర వాటర్ బాటిల్ లేదు, ఎక్కిళ్ళు వస్తున్నాయి విపరీతంగా, ఇమీడియట్గా నీళ్ళు తాగాలి, లేవు, మనం వాటర్ బాటిల్ కొనుక్కోలేదు, ఇప్పుడు ఆపి కొనుక్కునే టైము లేదు. ఎవరు గమనించి ఎవరో పక్క సీట్ వాళ్ళు మనకు వాటర్ ఇచ్చారు, తాగండి తాగండి కంగారు పడకండి అని గబగబా తాగాం, కొంచెం ఎక్కిళ్ళు తగ్గినాయి, మంచినీళ్ళు ఇచ్చారు, అమ్మయ్య అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళ తర్వాత బస్సు దిగి వెళ్ళిపోయారు, మనకి ఎక్కడికి వెలుస్తారు వాళ్ళు. కానీ అది నీకు గుర్తుండి నువ్వు ఎవరికైనా ఇంకొకరికి మేలు చేసావు అనుకో, నీ బాకీ ఎక్కడో చోట దీన్ని సమం చేసుకుంటాం అనేది సృష్టి చేస్తుంది. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, నువ్వు ఎప్పుడు మంచిగానే జీవించుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడ ఎవరికి ఏ రుణాలు చేసినా నువ్వు మంచిగానే జీవిస్తూ నీకు అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ నువ్వు మేలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. కాబట్టి నీ బాకీలన్నింటినీ ఇటు అటు ఇటు సృష్టి సరి చేసుకుంటూ సృష్టి అందించుకుంటూ వెళ్ళిపోద్ది. సృష్టి అందిస్తుంది. ఎప్పుడేది అవసరమో అది ఎవరికి అవసరమో దీన్ని సృష్టి మార్చుకుంటూ ఉంటుంది. ఎందుకని? సృష్టి శక్తి ఒకటేగా, మొత్తం కర్మ సిద్ధాంతం నడుస్తుంది సృష్టి విశ్వశక్తి చేతిలోగా. అందుకని నీకు జ్ఞానం వైపుకి వచ్చేస్తావు ఇక నువ్వు. అందుకే నువ్వు ఎవరైనా ఎంత దుర్మార్గులైనా మీరు ఎవరైనా ఇప్పటి నుంచి మంచిగా ఉండండి. అత్తమామల్లోనే తల్లిదండ్రులను చూసుకోండి అని ఎందుకు చెప్పారంటే తల్లిదండ్రులను చూడటానికి ఛాన్స్ లేదు కాబట్టి. ఇప్పుడు ఇది అడిగిన ఆవిడ సోదరే, ఈవిడ ఎందుకని ఈవిడ అత్తమామల ఇంటికి వచ్చేసారు. అత్తమామలు మంచోళ్లే, అంతా మంచిదే, కానీ సొంత తల్లిదండ్రుల భావన ఎందుకు వస్తుంది? ఖచ్చితంగా రాదు. ఆవిడ చెప్పింది నిజమే. కానీ నువ్వు ఇప్పుడు తల్లిదండ్రులకు సేవలు చేయడానికి నీకు ఎక్కడ అవకాశం ఉంది? నీ తల్లిదండ్రులకు వెళ్ళి వేరే ఇంకొక ఆమె వస్తుంది, మీ అన్నయ్యనో మీ తమ్ముడినో చేసుకొని ఇంకొక ఆమె వచ్చి వాళ్ళకి చేస్తుంది, నువ్వు వీళ్ళకి చెయ్యి. అలా ఒకళ్ళకి చేసింది బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. నువ్వు వీళ్ళకి చేయలేదు అనుకో, బ్యాలెన్స్ అవ్వదు. అక్కడ మీ వాళ్ళకి వాళ్ళు చేయరు. అంటే ఇప్పుడు నీ తల్లిదండ్రులు బాగుండాలంటే నువ్వు నీ అత్తమామలను బాగా చూడాలి. నువ్వు నీ అత్తమామలను బాగా చూస్తే నీ తల్లిదండ్రులకి బాగా జరిగేలా సృష్టి ఏర్పాటు చేస్తుంది. ఎందుకని? కుటుంబ వ్యవస్థను మనం ఇలా ఏర్పాటు చేసుకున్నాగా. మరి నువ్వు స్త్రీ పురుష ఆకర్షణ ఉంది, ఆకర్షణ కోసం కదా పెళ్లి చేసుకుంది, లేకపోతే ఆ తల్లిదండ్రుల దగ్గర ఉండి రుణం తీర్చుకునేవాళ్ళంగా. ఆ స్త్రీ పురుష ఆకర్షణలో సృష్టి కలిపిన విధానంలో మనం కుటుంబ వ్యవస్థ తయారు చేసుకున్నాం. ఆ కుటుంబ వ్యవస్థలో ఎవరో ఒకళ్ళు అటు రావాలి ఇటు రావాలిగా. మరి మనం ఇప్పుడు ఆడపిల్ల పుట్టింటి నుంచి ఇక్కడికి రాకపోతే ఇప్పుడు మగపిల్లడైనా అక్కడికి వెళ్ళాలిగా. లేదు కాదు ఇద్దరం అసలు అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం అంటే ఇద్దరు బయటకు పోతే అప్పుడు ఇద్దరు తల్లిదండ్రులను వదిలేశారుగా. మరి తల్లిదండ్రులను ఎవరు చూస్తారు ముసలి వయసులో? అప్పుడేమవుద్ది అంటే అప్పుడు కూడా అవుద్ది, వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు 2 మంది ఉన్నారు. ఇప్పుడు ఎవరు తల్లిదండ్రులను చూడట్లా, అప్పుడు నిన్ను కూడా నీ పిల్లలు చూడరు, సేమ్ కల్చర్ ఫాలో అవుద్ది. అదే కర్మ సిద్ధాంతం, అంతేం లేదు. ఇప్పుడు నువ్వు మీ అత్తమామల్ని ఇక్కడ కరెక్ట్గా నీకు తల్లిదండ్రుల మీద తల్లిదండ్రులలా భావించుకొని ఎందుకు చెప్పారంటే నీ తల్లిదండ్రులు బాగుండాలి అంటే వాళ్ళు ఎవరో ఒకళ్ళు చూడాలిగా. మీ అన్నయ్యో మీ వదినో మీ చుట్టాలో మీ బంధువులు ఎవరో ఒకళ్ళు. ఇప్పుడు మగపిల్లలు లేరనుకోండి, ఒక్కతే ఆడపిల్లలు లేదు, ఇద్దరే ఆడపిల్లలు అనుకోండి, ఎవరో ఒకళ్ళు చూడాలిగా. నువ్వు నీ అత్తమామలను బాగా చూస్తా ఉంటే నీ తల్లిదండ్రులకి బాగా జరిగే ఏర్పాటుని అంటే నీ రుణాన్ని, ఇప్పుడు నువ్వు యాక్చువల్గా నీ అత్తమామలకు రుణం లేవు నువ్వు, ఎందుకని నువ్వు ఇంకో ఇంటి నుంచి వచ్చావు. కానీ నువ్వు వీళ్ళకి ఎప్పుడైతే బాగా చేస్తావో నీ ఎక్సెస్ని తీసుకెళ్లి నీ తల్లిదండ్రులకు అందేలా ఏర్పాటు సృష్టి చేస్తుంది. సృష్టి సామాన్యమైంది కాదు, విశ్వశక్తి అండర్లో మనం ఉన్నాం, అంతే తప్ప మన ఇష్టం వచ్చినట్టు నడవదు.
కర్మ సిద్ధాంతం కూడా అలాగే నడుస్తుంది. అందుకని ఇప్పుడు సపోజు నేనేమీ చెయ్యను అని నా కొడుకుని నేను నానా రప్చర్ చేసేసి, అంటే నేనే కన్నాను ఎగడపోతాడు యాదవ అని నేనే నా కొడుకుని ఒక సన్నాసిని చేసి సన్నాసిలాగా చూసి పనికిరాడు అని చెప్పి దేశమంతా ప్రచారం చేసి ఎన్ని చేసినా సృష్టి చేసేదాని ముందు నువ్వేమి చేయలేవు. ఆఖరికి అది ఆ తండ్రి కళ్ళ ముందు ఆ కొడుకుని పైకి లేపి ఆ తండ్రే తప్పని సృష్టి చూపిస్తుంది. మరి అదేగా దుర్యోధనుడు మన చరిత్రలో రామాయణం మహాభారతాలు. అక్కడ తండ్రే తల్లి కొడుక కాదు, సొంత తండ్రి. అంటే తండ్రి అని ఎందుకని సహజంగా తండ్రులు చేయరు. నా కొడుకు ఎదవని ఏ తండ్రి చెప్పడు అసలు. కొడుకు ఎదవవ్వాలి, ఎదవలా బతికుండాలి అని, పనికిరాని వాళ్ళ తయారవ్వాలని తండ్రులు కోరుకోరు అసలు. కానీ అరుదుగా ఉంటారు. ఇప్పుడు తాగుబోతులు బోళ్ళు మంది ఉంటారు, కొడుకు తెచ్చిన సంపాదనల మీద బతుకుతూ ఉంటారు. తిట్టి కొట్టి ఇంట్లో ఎన్ని లాక్కుపోయి అలా చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఉంటారు, అరుదుగా ఉంటారు. అరుదుగా అంటే 1,00,000 మందిలో ఒకడో ఇద్దరు ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ పిల్లల భవిష్యత్తే చూసుకుంటారు. కానీ నువ్వు అలా చేసినా ఏం చేసినా ఇక్కడ సృష్టి ఒకటి ఉంది, నువ్వేం చేయలేవు. నువ్వు ఎంత ప్రయత్నించు ఎదుటోడిని నాశనం చేద్దామని, ఆయన కొడుక కూతురా తండ్రిరా తల్లి ఏ రిలేషన్ అయినా అనుకో, నీ ఇంట్యూషన్లో గిన చెడుండి నువ్వు చేస్తూ ఉంటే నువ్వేం చేసినా అది మహాభారతం రామాయణం సాక్ష్యం. దాన్ని నువ్వు మార్చలేవు, ఎందుకంటే సృష్టి శక్తి పనిచేస్తున్నాడు. నువ్వు కూడా సృష్టి శక్తి అధీనంలోనే ఉన్నావు, నాకు సాగిపోతుందని అనుకుంటున్నావు. అందుకని ఇక్కడ ఏంటంటే నువ్వు నీ అత్తమామలను బాగా చూడు. ఆ కుటుంబంలో నీ అత్తమామలో మరుదులో ఎవరో వాళ్ళని నీ అన్నదమ్ములుగా భావించుకో, నువ్వు చేసుకో. అంటే ఎందుకని ఆ సాంప్రదాయం మనం ఏర్పాటు చేసుకున్నాం కనుక. ఎవరో ఇప్పుడు ఆ మగపిల్లడు అటు వెళ్ళినా పని ఆ ఇంటికేం రావాలిగా. కాబట్టి నువ్వు ఎవరో ఒకళ్ళకి ఏదో ఒకటి ఎప్పుడు చేస్తా ఉండి, అంతే సొంపుల సూత్రం. మంచి అంటే అది అత్తమామలు అయితే అత్తమామలకు చేయి, ఎవరైతే వాళ్ళకి చేయి. అంటే మీకు ఉదాహరణకు చెబుతున్నా, నేనేదో గొప్పగా చెప్పట్లేదు. ఇప్పుడు నేను జీవితకాల మౌనం పెట్టుకున్నా. ఈ జీవితకాల మౌనం పెట్టుకున్న దాంట్లో నా వాళ్ళు అసలు ఎవరు లేరు, నా సొంతోళ్ళు నాతో ఎవరు లేరు. అసలు జీవితకాలం మౌనం పెట్టుకోవడానికి కారణమే అది. నేనేం మౌనం మీద ఆసక్తితో పెట్టుకోలే. నా సొంత వాళ్ళతో నాకు వచ్చిన ప్రాబ్లం వల్ల, నాకు వచ్చిన ప్రాబ్లం అంటే వాళ్ళు నాకేదో చెడు చేశారని కాదు, నేనే వాళ్ళకి చెడు చేసి ఉండొచ్చు, నేనే మంచివాడిని కాకపోయి ఉండొచ్చు, కానీ కుదరలేదు. ఆ కుదరకపోవడం నా తప్పే ఉండొచ్చు, ఏముంది అందులో. దానివలన నేను జీవితకాల మౌనం పెట్టుకున్నా. ఇంకా ఈ మౌనం తప్ప మాటలొద్దు, ప్రశాంతంగా ఉండిపోదామని. అంతే తప్ప నేను ఆధ్యాత్మిక ఔన్నత్యంతో పెట్టుకోలే. నా తల్లిదండ్రులు కానీ, నాతో కలిసి పుట్టిన నా తోబొట్టువులు కానీ, నాకు ఆ మగపిల్లలు ఎవరు లేరు, ఆడపిల్లలు ఉన్నారు, అంటే చెల్లెళ్ళు ఉన్నారు. అందరూ నాకంటే ఉన్నత స్థితిలోనే ఉన్నారు. నా తల్లిదండ్రులు అయితే నాకంటే ఒక 100, 1000, 1,00,000 రెట్లు ఉన్నత స్థితిలో ఉన్నారు. వాళ్ళకి అసలు నా అవసరమే లేదు, అసలు అవసరతే లేదు. అందరూ నాకంటే ఉన్నత స్థితిలో ఉన్నారు, అందరికంటే తక్కువ స్థితిలో ఉంది నేనే. జీవితకాలం మౌనం పెట్టుకొని అసలు మనిషి అనేవాడు లేకుండా, నా అనేవాడు లేకుండా, రూపాయి సంపాదన లేకుండా, ఇంతకు ముందు సంపాదించుకున్నది ఉంది ఏముందో అదే దాంతో అలా బతుకుతున్నా. నా భార్య ఉంది, నా పిల్లలు 2 ఉన్నారు, వాళ్ళు ఇంకా చదువుకుంటున్నారు, సెటిల్ అవ్వలేదు. ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎందుకు చెప్పని చెబుతున్నా. నా భార్య యొక్క తల్లిగారు వృద్ధాప్యంలో ఉన్నారు. ఆవిడ కళ్ళు సరిగ్గా కనపడవు, హార్ట్లో ప్రాబ్లం ఉంది, ఆవిడకి చేతికి ఏదో చెయ్యరిగిపోతే చేతిలో ప్రాబ్లం ఉంది, మొత్తం రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వృద్ధాప్యంలో ఆవిడని చూడాలి. ఆవిడని ఎవరో చూసేవాళ్ళు లేక ఆవిడని అందరూ వదిలేస్తే నా ఇంట్లో పెట్టుకుని నేనే చూస్తున్నా. నాకు నిజంగా చూసే శక్తి కూడా లేదు, ఇప్పుడు మనుషులు కూడా లేరు అదే వరకు. అయినా చూస్తాను కూడా. ఎందుకని ఎవరో ఒకళ్ళకి ఏదో ఒకటి చెయ్యి, అంతే, చేయటమే ఉన్నాడు. అయినా ఎవరొచ్చి మరి ఇప్పుడు నా భార్య తల్లి రోడ్డు మీద ఎట్ట వదిలేస్తాను? రోడ్డు మీద వదిలేలేనుగా. అయితే అలానే ఆవిడని చూడటానికి నేను డబ్బు ఖర్చు పెద్దగా ఏం పెట్టక్కర్లా, ఎందుకంటే ఆవిడకి పెన్షన్ ఉంది. ఏదన్నా పెద్దగా ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదన్నా హాస్పిటల్లో జాయిన్ అయితే ఎప్పుడైనా ఏమైనా కొంచెం ఖర్చు పెట్టాలేమో, కానీ సహజంగా ఆవిడకి సరిపోద్ది. ఆవిడ మందులు, ఆవిడ సమస్యలకి కొంచెం దగ్గర చూసుకొని అవి చేయాలి. వాళ్ళ అమ్మాయి ఎక్కువ చేసుకుంటుంది. ఏదైనా బయట అయితే నేను తెచ్చి పెడతాను, కానీ మా ఇంట్లోనే పెట్టుకొని నేనే చూస్తున్నా. చివరి వరకు చూస్తా. ఇలా నువ్వు చేయగలిగింది, నీకు అవకాశం వచ్చింది, నువ్వు చేయవలసింది చెయ్యి. ఇప్పుడు నా తల్లిదండ్రులకి అసలు నా అవసరతే లేదు, లేదా నేను మౌనం ఎందుకు పెట్టుకుంటాను?
అవసరత లేదు కాబట్టి పెట్టుకున్న వాళ్ళు ఉండగలుగుతున్నారు, నేను ఉండగలుగుతున్నానంటే అర్థం ఏంటి? లేదనేగా. అలాగే నా వాళ్ళు అందరూ ఉండగలుగుతున్నారు, నేను ఉండగలుగుతున్నాను. నేను మొత్తం అందరినీ వదిలేసి నేను ఉండగలుగుతున్నాను, వాళ్ళు ఉండగలుగుతున్నారంటే అర్థం ఏంటి? ఉండలేని వాళ్ళని కలిసిపోతాం ఎక్కడో చోట. వాళ్ళు ఉండలేకపోయినా కలుస్తాం, నేను ఉండలేకపోయినా కలుస్తాను. ఉండలేని వాళ్ళు కలవట్లేదు, ఉండగలుగుతున్నాం కాబట్టి కలవట్లేదు. ఉండలేని వాళ్ళని కలిసే ఉన్నాం. ఇప్పుడు మా ఆవిడ నేను, మా అబ్బాయి నేను, మా అమ్మాయి నేను కలిసే ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి అసలు సెటిల్ అవ్వలేదు, దారి అవ్వలేదు. వాళ్ళ బాధ్యతలు నాయే, ప్లస్ మాకేం విరోధం లేదు మా మధ్య, మాకేం ఘర్షణలు లేవు. అలానే ఇప్పుడు నేను విడిపోయిన మా వాళ్ళతో, కుటుంబ సభ్యులతో ఘర్షణలు ఉన్నాయంటే నేనే చెప్పాను, నేనే చెడ్డవాడిని అయి ఉండొచ్చు, నేనే వాళ్ళతో అడ్జస్ట్ అవ్వలేక వచ్చేసి ఉండొచ్చు. వాళ్ళు చాలా మంచివాళ్ళు, అది కూడా నేనే చెబుతున్నా. కానీ వాళ్ళు ఉండగలుగుతున్నాం. ఇది 4 ఏళ్ళు అయింది. నేను లేకుండా వాళ్ళు ఉండగలుగుతున్నారు, వాళ్ళు లేకుండా నేను ఉండగలుగుతున్నా. 4 ఏళ్ల మౌనం చక్కగా అలవాటు అయిపోయింది. కానీ ఎవరో ఒకరికి ఏదో ఒకటి చెయ్యి. ఇప్పుడు మా అత్తగారికి దిక్కు లేదు, చూసేవాళ్ళు లేరు. నిజంగా ఆవిడని చూడటానికి మాకు ఓపిక లేదు, శక్తి లేదు, మాకు పరిస్థితి లేదు. ఆర్థికంగానే ఏదన్నా పెద్ద వస్తే చేసే శక్తి లేదు, మనుషులు కూడా లేరు. అయినా మరి రోడ్డు మీద ఎలా వదులుతాం? చూడాలిగా. కళ్ళే సరికి కనపడక ఇబ్బంది పడి నానా బాధలు పడే వాళ్ళని చూడాలిగా. మనం చూస్తున్నాను. అలా నువ్వు చూడు, నీకేది జరగాలి జరుగు. దేవుందని అవసరం ఉన్న వాళ్ళని తెచ్చిపెట్టాడు దేవుడు అనుకున్నాను, అంతే సింపుల్. ఏమన్నా ఆవిడకి అవసరం, నిజంగా ఆవిడని చూసేవాళ్ళు లేరు. నేనున్నా లేకపోయినా బ్రహ్మాండంగా సాగిపోద్ది మా వాళ్ళందరికీ. అందుకని నేను వాళ్ళకి నా అవసరత లేదు, అందుకని నేను మౌనం పెట్టుకుని వచ్చిన నష్టం లేదు. అంటే విషయాలు చెబుతున్నాయి. రుణాలు తీర్చుకోవటం అనేది నువ్వు ఎక్కడ కుదిరితే అక్కడ, ఎలా కుదిరితే అలా నీకు అవకాశం ఉన్న మంచి చేసుకుంటూ వెళ్ళిపో. ఇప్పుడు నీ తల్లిదండ్రులకు మేలు జరగాలనుకుంటే నీ అత్తమావలకి, నీ వాళ్ళకి మేలు చేయదని సృష్టి తీసుకెళ్ళి అట్టిస్తుంది, అంతే సింపుల్. అది ఎక్కడో చెట్లకు కాసిన కాయలకి, ఎక్కడో చెట్లకు కాసిన ఆహార పదార్థాలు, ఎక్కడో చెట్లకు కాసినవన్నీ మనకు సరిపోయి మనని బతికిచ్చేలా, మన శరీరానికి సరిపడేలా, మనం బతికేలా సృష్టి ఏర్పాట్లు చేసి చెట్లయే మనకు అందించి మన బతికిస్తుంటే మనం చేసిన ఇక్కడ రుణాలు అటు, అక్కడ రుణాలు ఇటు చేయలేదా? ఆలోచించండి. అసలు చెట్లు జాతే వేరు, వృక్ష జాతి, మానవ జాతే వేరు. ఎక్కడో జాతిలో దాని జీవితంలో దానికి ఉపయోగపడని మనకు ఉపయోగపడుతున్నాయి. ఆహార ధాన్యాలు చెట్లకు ఉపయోగపడవు, వాటికి వచ్చిన కాయలు వాటికి ఉపయోగపడవు, వాటికి వచ్చిన పువ్వులు వాటికి ఉపయోగపడవు. మనం ఉపయోగించుకున్నాం కాయలు పళ్ళు తిని అన్ని. అవి మనకి సెట్ అయ్యి మనం బతికేలా చేయగలిగినటువంటి సృష్టి. నువ్వు ఎక్కడ ఎవరికి ఏ మేలు చేసినా నువ్వు మంచిగా వెళ్ళిపోతా ఉండు. అదంతా నువ్వు ఎవరికి మేలు చేయాలో వాళ్ళకి మంచిగా వెళ్ళిపోతా ఉంటుంది. ఏముంది అందులో? నువ్వు ఎవరికి హాని చేసావో ఆ హాని అంతా నువ్వు ఎవరికి మేలు చేయాలనుకుంటున్నావో వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. నీకు వస్తుంది, వాళ్ళకి వస్తుంది. నువ్వు చేసిన మంచి నీకు వస్తుంది, నీ వాళ్ళకే వస్తుంది. అంటే నువ్వు ఎవరికి మంచి చేయాలనుకున్నావు వాళ్ళకి వస్తుంది. నువ్వు చేసిన చెడు నీకు వస్తుంది, నువ్వెవరికి మంచి చేయాలనుకుంటున్నావో వాళ్ళకే ఆ చెడు వస్తుంది. ఇదే కర్మ సిద్ధాంతం. ఎందుకంటే నువ్వు ఏడవాలంటే ఇదే కనుక. కాబట్టి తల్లిదండ్రులు రుణం తీర్చుకునే అవకాశం వీళ్ళ రుణం తీర్చుకునేది కాదు, దగ్గర నీకు రుణం తీర్చుకోవడానికి అవకాశాలను సృష్టి కల్పిస్తుంది. ఇప్పుడు నేను చెప్పాక మా అత్తగారిని నేను పెట్టుకోవాలని అనుకోలే. మా ఇంట్లో ఆవిడేం మా ఇంట్లో ఉండాలని అనుకోలే. కానీ పాప ఆవిడ వేరే చోట ఉందాం అనుకుంది, ఎంతో ఇష్టపడింది, ఎంతో అడిగింది, ఎంతమందినో వేడుకుంది, మీ దగ్గర ఉంచుకోండి అని. వాళ్ళందరూ కుదరదని చెబితే తప్పనిసరిగా ఆవిడకి ఇష్టం లేకపోయినా నా ఇంట్లో ఉంటుంది. ఆవిడ ఇష్టాలతో నాకు ఎందుకు, ఆవిడకి అవసరం ఉంది, నేను చూస్తున్నాను, అంతే సింపుల్. అది సృష్టి కల్పించే ఏర్పాటు. అది చూడటానికి ఒక అవకాశాన్ని కల్పించింది. చూస్తావా వద్దా అనేది మన ఇష్టం. కావద్దని నేను కూడా వదిలేయచ్చు, కానీ వదిలేస్తే దారి లేదు, ఆయన నడు రోడ్డు మీద ఉంచోవాలి. నేను ఇష్టపడి తెచ్చుకోవాలా, లాస్ట్లో నడి రోడ్డు మీద నుంచునేటువంటి ప్లేస్ వచ్చింది ఆయనకి. అందరూ వదిలేశారు. ఆవిడ అడిగింది పాప, ఆవిడ అందరినీ అడిగింది వెళ్ళి. ఆవిడకి తెలిసి ఆవిడకి ఇష్టమైన వాళ్ళందరినీ అడిగింది. వాళ్ళందరూ ఉంచుకోమని చెప్పారు. ఆవిడకి ఇష్టం లేకపోయినా నా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది, ఎందుకంటే ఇంకో దారి లేదు, చూసేవాళ్ళు లేరు. అలా నీకు సృష్టి అవకాశాలు కల్పిస్తుంది మంచి చేయటానికి. అది నీ ఇంటికి ముందుకు వచ్చి అడుక్కునే భిక్షగాడా, లేదా మీ అత్తగారా, మీ తల్లిదండ్రుల, మీ ఎవరో నీ చుట్టూ ఉన్న ఎవరో, నీ మరిదే, నీ అన్నయ్య, నీ తమ్ముడా, నీకు అందుబాటులో ఉన్న ఎవరో తెలియదు. నువ్వు ఏదైనా సరే నువ్వు మంచి చేయడానికి అవకాశం వచ్చిన ప్రతి చోట మంచి చేసేయి.
అలా మంచిగా బతుకు. నువ్వు ఎవరెవరికి మంచి చేయాలనుకుంటున్నావు వాళ్ళందరికీ మంచి వెళ్ళిపోద్ది. అది సృష్టి ఏర్పాటు చేస్తుంది. ఎలా ఏర్పాటు చేస్తుంది నేను నమ్మనంటావా? ఎక్కడో గాలి పీల్చుకు నువ్వు బతుకుతున్నావు, ఎక్కడో సూర్యుడితో నువ్వు బతుకుతున్నావు, పంచభూతాలన్నీ ఎక్కడెక్కడాడితో నువ్వు బతుకుతున్నావు, ఎక్కడో జాతిలో వృక్ష జాతిలో వచ్చేటువంటి ఆహార పదార్థాలతో నువ్వు బతికేటట్టు చేయగలిగిన సృష్టి ఇదంతా కర్మ సిద్ధాంతం కాదా? నీ అన్ని తీసుకెళ్ళి నీ వాళ్ళకి చేర్చలేదా? నీ మంచి చెడులన్నీ నీ వాళ్ళకి చేరుస్తూనే ఉంటది. ఎవరు నీ వాళ్ళు? ఎవరు బాధపడితే నీకు బాధో, ఎవరు ఆనందపడితే నీకు ఆనందమో వాళ్ళు నీ వాళ్ళు. వాళ్ళు అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ రుణాలు లేవు అక్కడ. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎవరు నీ వాళ్ళు అంటే ఎవరు ఆనందపడితే నీకు ఆనందమో, ఎవరు దుఃఖపడితే నీకు దుఃఖం వాళ్ళు మాత్రమే నీ వాళ్ళు. నువ్వు కన్నావు, నువ్వు పెంచావు, ఈ కాదు అక్కడ లెక్కలు. ఎందుకని? నువ్వు దుఃఖపడాలంటే వాళ్ళని దుఃఖ పెట్టాలి, నువ్వు ఆనందపడాలంటే వాళ్ళని ఆనంద పెట్టాలి. సృష్టి ఏర్పాటు చేస్తుంది. నేను నాకు తెలిసినంత వరకు చెప్పాను. మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే మాట్లాడుకుందాం. చక్కగా విషయాలను అర్థం చేసుకోండి. ఇవి నిరూపణ లేని సత్యాలు. వీటన్నింటికి ఒకటే దారండి. మీరు ఎవరు బాగుండాలి, మీరు బాగుండాలి, మీ వాళ్ళు బాగుండాలని మీరు ఎప్పుడు కోరుకున్నా, నీ ఎదురుగా మంచి చేయడానికి అవకాశం సృష్టి ఏమి కల్పించిందో అవన్నీ మంచిలు చేసుకుంటూ వెళ్ళిపో. ఆ మంచిని సృష్టి అన్నిటికీ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఎలా మనకి గాలి అందించినట్టుగా, సూర్యుడిని అందించినట్టుగా, నీరు అందించినట్టుగా, ఆహార పదార్థాలు అందించినట్టుగా. సాక్ష్యం మన జీవితమే. ఇవన్నీ బయట నుంచి వచ్చినాయి. అడితో మనం బతకట్లా. అలాగే మన కర్మ ఫలాలను కూడా అలా అందించుకుంటూ వెళ్ళిపోద్ది. అది మంచిదైనా చెడ్డదైనా. ఎవరికి? నీ వాళ్ళకి. నా వాళ్ళు అంటే ఎవరో, ఎవరికి బాధ కలిగితే నాకు బాధ కలుగుతుందో, ఎవరికి ఆనందం కలిగితే నాకు ఆనందం కలుగుతుందో వాళ్ళంతా నా వాళ్ళు. కాబట్టి నా కర్మ ఫలాలు నాకు నా వాళ్ళకే వస్తాయి. సింపుల్. అది మంచిదైనా చెడ్డదైనా. కాబట్టి తల్లిదండ్రులు బాగుండాలంటే అత్తమామలకి చేసే ఏముంది, అందుబాటులో ఉన్న వాళ్ళు వాళ్ళే, వాళ్ళకి అవసరం ఇప్పుడు. అందుకని పెద్దలు అలా చెప్పారు. ఆ దగ్గర వాళ్ళకి బాధ్యతలకి చేయండి, మీరు ఆ ప్లేస్లో ఉన్నారు కదా అని. ఇంకా ఏమైనా సందేహం ఉంటే అడగండి, మాట్లాడుకుందాం. నేను చెప్పింది నా స్వీయ విశ్లేషణలు. ఇందులో ఏమైనా తప్పులు ఉన్నా, మీకు నచ్చకపోయినా, నేను సరిగ్గా చెప్పలేదని అనిపించినా ముందే చెబుతున్నాను. నేను సామాన్యుడిని, నన్ను క్షమించి వదిలేయండి. ఒకవేళ మీకు అర్థమయ్యి బాగుందనుకుంటే తీసుకొని మీ జీవితంలో ఆచరించుకోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. చక్కగా విషయాలను అర్థం చేసుకోండి. ఇవన్నీ నిరూపణ లేని సత్యాలు. కానీ నా జీవితంలో కనీసం 100-200 కుటుంబాలు చూశాను. 55 ఏళ్ల జీవితంలో నన్ను కలిసిన ఎంతో మంది మనుషుల్ని చూశాను. మోసం చేసిన వాళ్ళందరూ మోసపోయారు, మంచి చేసిన వాళ్ళందరూ మంచినే పొందారు. అది మోసం చేసిన వాళ్ళందరూ కుటుంబాలతో సహా మోసపోయారు, మంచి చేసిన వాళ్ళందరూ కుటుంబాలతో సహా బాగుపడ్డారు. నీకు సాగుతుంది కదా అని నీ వెనక కోట్ల మంది ఉన్నా నువ్వు అనుకున్నది చేయలేవు. నీ మనసు గాయమయ్యేలా సృష్టి చేస్తానే ఉంటుంది నువ్వు తప్పు చేస్తే. నీలో తప్పుండి నువ్వు తప్పు చేస్తే కావాలని ఇంట్యూషనల్గా. అలాగే కోట్ల మంది లేదు, నువ్వు ఒంటరివాడివైనా, నువ్వు ఒంటరిదానివైనా, నువ్వు మంచి చేసుకుంటా వెళ్తే సృష్టి మొత్తం నీకు మంచి చేస్తుంది, నీ వాళ్ళకి మంచి చేస్తుంది. దాన్ని ఎవరు ఆపలేరు. ఇది సృష్టి. కాకపోతే సృష్టి సూత్రాలు ఎలా నడుస్తాయి? ఫర్ ఎవరీ యాక్షన్, ఫస్ట్లో చెప్పాను దీన్ని శక్తి అంటారని. ఆ శక్తి అని, ఎనర్జీ అని పేరు పెట్టింది సైంటిస్టులని. ఆ శక్తినే ఇక్కడ దేవుడని, ఆత్మశక్తి అని, బ్రహ్మము అని ఆధ్యాత్మికతలో రకరకాల పేరులతో పిలుస్తున్నారు. కానీ అది శక్తి, విశ్వశక్తి. ఆ శక్తికి ఒక సూత్రం ఉంది. ఏంటంటే శక్తి సూత్రం, ఎనర్జీ కెన్ నాట్ బి ప్రొడ్యూస్డ్ నార్ డిస్ట్రాయిడ్. శక్తిని ఎవరు ఉత్పత్తి చేయలేరు, దాన్ని నాశనము చేయలేరు. అంటే శక్తి ఉన్నది ఇక్కడ, దాన్ని వాడుకోగలరు. ఇది శక్తి విధానం. అంటే ఎలా ఉందని దాన్ని ఎవరు ఉత్పత్తి చేయలేరు, ఆల్రెడీ ఉంది. దాన్ని ఎవరు నాశనము చేయలేరు, సంపూర్ణంగా దాన్ని నశింపజేయలేం. అది రూపాలు మార్చుకుని దాన్ని వాడుకోగలం మనం. అలాగే జరుగుతుంది పంచభూతాలకి ఇదంతా. అలాగే ఈ శక్తి సూత్రం ఒకటి ఉంది. అంటే శక్తి విధానం. ఇది శక్తి ఎలా ఉన్నది, శాశ్వతంగా ఎందుకు ఉంటుంది అంటే నశింపజేయడం కుదరదు. పుట్టించారు ఎవరన్నా? అసలు లేదు, అది ఎప్పటికే ఉంది. పుట్టించడం కుదరదు, ఉన్నది అది అంతే. శక్తి సూత్రం ఏంటంటే ఫర్ ఎవరీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వలెంట్ ఆపోజిట్ సేమ్ రియాక్షన్. అంటే ప్రతి కదలికకు అంతే సమానమైన, అంటే ప్రతి చర్యకు అంతే సమానమైన ప్రతిచర్య ఉంటుంది. అది మంచిదైనా చెడ్డదైనా. అంతే సింపుల్. గోడకు కొట్టిన బంతి నువ్వు ఎంత ఫోర్సులో గోడకేసి కొట్టావో అంతే ఫోర్సులో తిరిగి నీ వైపు వస్తుంది. ఇది శక్తి సూత్రం. ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వలెంట్ ఆపోజిట్
సేమ్ రియాక్షన్, అంతే ఎత్తులో ఒక రియాక్షన్ తిరిగి వస్తుంది, ఆపోజిట్ రియాక్షన్. అంటే ప్రతి చర్యకు, అంటే మనం చేసే ప్రతి పనికి, ప్రతి కదలికకి సమానమైన ప్రతి చర్య ఇంకోటి ఉంటుంది, అది మంచి చెడ. అందుకని మంచి అయ్యండి, మంచి అయ్యండి, మంచి అయ్యండి, మంచి అయ్యండి అని ఎప్పుడు మహాత్ములు, ఆధ్యాత్మికత జ్ఞానులు చెబుతూ ఉంటారు. ఎవరు దొరికితే మీ ఎదురుగా సృష్టి ఎవరిని తెస్తే మంచి చేయటానికి కూడా సృష్టి అవకాశాలు కల్పిస్తుంది. ఎందుకని? నీకు మళ్ళీ ఎక్కడో నువ్వు నీ వాళ్ళకో నీకో మంచి జరగాలి అంటే నువ్వు ఇప్పుడు ఈ మంచి చెయ్యాలి. అందుకని మంచిని తెచ్చింది అక్కడ, మంచి చేసే అవకాశాలు ఇస్తుంది. అదే అత్తమామలను చక్కగా చూడటం తల్లిదండ్రులు అని పెద్దలు చెప్పారు, కుటుంబ సంబంధ బాంధవ్యాలు. అందుకని నీకు అవకాశం వచ్చిన మంచి అంతా చెయ్యి. ఈ మంచిని నీకు నీ వాళ్ళకే ఎక్కడున్నా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అది. అలాగే నువ్వు చెడు చేసావు, వాళ్ళు ఎక్కడున్నా నీ వాళ్ళు నీకు నీ వాళ్ళకి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది సృష్టి. అంతే సింపుల్. ఇది ఊహాత్మక సత్యాలే నేను చెప్పిన. ఇవన్నీ నిరూపణకు కుదరవు, కానీ మీరు పరిశీలిస్తే ప్రపంచంలో నిరూపణలుగా కుటుంబాల్లో మీకు కనబడతానే ఉంటాయి. కుటుంబాల్లో చూసుకోండి, మీరు కనబడతా ఉంటాయి. చెడ్డోళ్ళకి చెడు వచ్చింది, మంచి వాళ్ళకి మంచి వస్తుంది, అది కనబడతానే ఉంది. అది మన జీవితాల్లో కూడా ఉంది. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.